సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం. ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ద మానిటర్స్, ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద అవుట్పుట్. 2వ సమూయేలు గ్రంథము మానిటర్ తగ్గించున్నాను. 11వ అధ్యాయం 1-2 వచనాలు. మానిటర్ కొంచెం తగ్గాలి. పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2 కూడా కోరుకున్నాం. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న ఈ దీన సేవకుని అల్పదాసుని అంగీకరించి మీ అద్భుత హస్తములు దాచి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలని చేయుటకు ఈ పాత్రను వాడుకోమని ప్రాధేయపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, సంపూర్ణంగా మీకు లొంగిపోతుండగా మీ నిత్య సంకల్పంలో ఏర్పాటులో ఉన్నటువంటి మీ నిర్ణయాన్ని బట్టి మీ కార్యాలు చేయగలందుకు వేడుతూ మీకు అప్పగించుకుంటున్నాను. సకల ఆటంకాల అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసునామములో బంధిస్తున్నాను. ప్రాణాత్మ దేహములపై వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను. ప్రజలందరి మీద గొప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను. గొప్ప ఉజ్జీవాన్ని ఈ ప్రాంతములు మీరు రగిలించమని పూర్తిగా మీకు అప్పగించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. 2 చేతులు పైకెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా అండి? పత్రికలలో పౌలయ్య గారు రాస్తూ అందరూ నన్ను విడిచిపోయారు, మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు అన్నట్లు ఉంది ఈ వేదిక. కలకల్లాడుతున్న వేదిక వెలవెలబోయింది, అధ్యక్షుడు మాత్రమే మిగిలారు నాకు తోడు. అయినను పర్వాలేదు, దేవుడు ఎన్నడు విడువని రేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈ పూట మీ ధ్యానానికి తీసుకొస్తున్న ఉపదేశం ఏమనగా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసినటువంటి దావీదు 7 సార్లు స్తుతి ఆరాధనకే ప్రత్యేక సమయాలు కేటాయించి ఆచరించినటువంటి దావీదు, దివారాత్రములు దేవుని వాక్యము చదువుట, ధ్యానించుటయందే గడిపిన దావీదు, రాత్రి సమయంలో పడుకొని కూడా పగలు మెలకువగా ఉన్నప్పుడు చదివిన వాక్యాలే ధ్యానించి కొవ్వు మెదడు దొరుకుతుందని పరవశించిపోయిన దావీదు, ఇంత చేసి ఏదో చాలా రాత్రి తర్వాత పడుకొని మళ్ళీ ప్రతి అరుణోదయం ఆయన స్వరూప దర్శనము చూసి ఆశ తీర్చుకునే దావీదు. నేను బైబిల్ స్కూల్స్లో టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చే రెగ్యులర్ అసైన్మెంట్ ఏంటంటే, డేవిడ్స్ టైం టేబుల్ రాయమని చెప్తాను స్టూడెంట్స్ అందరినీ. ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా, అసలు ఆయన దినచర్య ఎట్లుంటుందో మీరు ఒక టైం టేబుల్, ఎన్ని గంటలు వేస్తాడు, కాలకృత్యాలు ఎప్పుడు, తిండి తెప్పలు ఎప్పుడు, సాధారణ పరిపాలన ఎప్పుడు చేస్తాడు, యుద్ధాలకు ఎప్పుడు పోతాడు, ఆలోచన పనులందరికీ కూడా బుర్ర పిచ్చెక్కిపోద్దు టైం టేబుల్ తయారు చేయాలంటే. అంతసారి అతను ఎప్పుడు చదువుతున్నాడు ఇదంతా, ఎప్పుడు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రోజుకు 3 సార్లు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. 7 సార్లు ప్రత్యేకంగా ప్రైజ్ అండ్ వర్షిప్ టైమ్స్ పెట్టుకున్నాడు. పోనీ ఖాళీగా తిరిగే మనిషా? 40 ఏండ్ల పాటు సుదీర్ఘంగా దేశముని పరిపాలించిన వాడు. మరి ఆ పరిపాలన కాలం అంతా సజావుగా సాగిందా? 40 ఏండ్ల పాటు కూడా యుద్ధములు చేస్తూనే ఉన్నాడు. బయట యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలను గాలికి వదిలేశాడా? లేదు. అతని పరిపాలన గురించి, దక్షతను గురించి బైబిల్ చెప్తోంది. అతని పరిపాలించిన కాలంలో దేశము సుభిక్షముగాను నెమ్మదిగాను ఉండెను. ఏనాడో చిన్నది జరిగింది, కార్గిల్ యుద్ధం. చిన్నప్పుడు చిన్నది, అగ్గిపెట్టి మీద, కొవ్వొత్తి మీద కూడా ట్యాక్స్ పడింది. దేశ ప్రజలకు కార్గిల్ యుద్ధ ప్రభావం మొన్నటి దాకా రుచి చూస్తూనే ఉన్నారు. కానీ దావీదు పరిపాలన దక్ష ఎంత గొప్పదంటే, 40 ఏండ్ల పాటు యుద్ధాలు చేస్తూనే ఉన్నా, సరిహద్దుల లోపట దేశము నెమ్మదిగా నిమ్మలముగా ఉండేలాగా పరిపాలించాడంటే ఎంత దమ్మున్న రాజు, ఎంత అద్భుతమైన పరిపాలకుడు. నేటి పాలకులందరికీ ఆదర్శం కాదా దావీదు? అలాంటి అద్భుతమైనటువంటి బిజియెస్ట్ మ్యాన్ ఎవర్ వి కెన్ సీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కింగ్స్ అండ్ ఎంపరర్స్.
అలాంటి వాడు రోజుకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, పొద్దుకు ఒకల వాక్యం చదవటమే, మంచం ఎక్కాక పడుకొని కూడా ఇదే ధ్యానం చేయటం. మళ్ళీ ప్రతి అరుణోదయమున వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్లు టింగ్ టింగ్లతో లేచే రకమా కాదే. ఎట్లా లేస్తాడు? నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. దట్ వాస్ హిస్ లైఫ్ స్టైల్. ద పాయింట్ ఈస్, ఇంత భక్తి చేసినోడు, ఇంత ప్రార్థనా జీవితం, ఇంత ఆరాధన కలిగిన వాడు ఎందుకు అంత ఘోరంగా పడిపోయాడు? దావీదు చేసిన పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని, రకరకాలుగా వర్ణించి రకరకాలుగా ఓ గంట గడపాలనే దరిద్రపు కాంక్ష నాకు లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద సిన్. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎక్కడైనా పాపాన్ని వివరించడం నాకు చాలా చిరాకైన పని. పాపాన్ని వివరించకూడదు, పాపాన్ని ఖండించాలంతే. పరిశుద్ధతను, భక్తిని వివరించాలి. ఐ వాంట్ ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ టు మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్, టు మెయింటైన్ ఇన్ అవర్ మినిస్ట్రీ ద లైఫ్. దైవజనులందరూ తమ సేవా జీవితంలో తప్పక పాటించవలసిన ఒక నియమముగా, నిబంధనగా దీన్ని చేసుకోవాలని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. పాపం ఎట్లా చేశాడు, పాపం ఎట్లా చేశాడు, అది వర్ణించి వర్ణించి దాంట్లో మళ్ళీ ప్రశ్నలు వేసి కొంచెం వాళ్ళని కవ్వించే పనికి మళ్ళీ మాట్లాడి చెప్పండి. ఒక మహానుభావుడు విజయవాడ మహాసభలో అడుగుతాడు, తప్పు దావీదుదా అవదా చెప్పాలి. ఎవడు చెప్తాడు? మాట్లాడాలి. అదేమన్నా దైవస్తుత్యా? ప్రతి ఒక్క నోరు తెరవడానికి. ఈ మహానుభావుడు మైండ్లో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి ప్రజల నోటితో చెప్పించి కానీ ఇతడి ఆత్మ సాటిస్ఫై అయ్యేలా లేదు. నాకు అప్పటికే ఒళ్ళు మండిపోయింది. నేను వేదిక మీద ఉన్నాను, నేను ఇక్కడ చెప్పేశాను చక్కగా. అవన్నీ వర్ణించేంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు, కానీ మీరే చెప్పుకున్నాను. అంతేనంటారా? అంతే. ఎవడా దరిద్రం అని, ఎవడెక్కడ చెడిపోయాడు, ఎలా చెడిపోయాడో, వాడు పాపాన్ని ఎట్లా చేశాడో, ఆ దరిద్రం అంతా తెరకెక్కించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎవరికి చుట్టమరా నాయన? I do not encourage men of God to explain sin on platforms where God dwells with all his holiness and gloriness, you know. దేవుడు తన మహిమతో పరిశుద్ధ అలరారుచున్న వేదికల మీద పాపాన్ని రకరకాలుగా వ్యంగ్యంగా వివరించే చెత్త ప్రయత్నాన్ని నేను హర్షించలేను, ఖండించి తీరుతాను. ఈ రాత్రి నా భారం, నా వేదన ఒకటే. ఇన్నిసార్లు ప్రార్థన చేసేవాడు, ఇంత ఆరాధన చేసేవాడు, ఇంతగా వాక్యం చదివేవాడు కూడా ఎందుకు పడిపోయాడో? దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్. నేను పరిశుద్ధుని కనుక, నేను ప్రార్థనా పరుడు కనుక, నేను సేవకుని కనుక పర్వాలేదనే ధీమా వస్తున్న వారి కోసం చెబుతున్నాను ఈ మాట. కడవరి కాలములో, చివరి దినములలో, రాకడ దినములలో ఉన్న దేవుని ప్రజలకు నేను ఇచ్చే ఒక తీవ్రమైన హెచ్చరిక, ధీమా రానివ్వద్దు అనండి. ఒకసారి పెట్టుబడి ఉందా మాట చెప్పడానికి చెప్పొచ్చుగా. మిమ్మల్ని ఏమడిగాము? మేము సందాలు అడిగాము, అకౌంట్ నెంబర్లు ఇచ్చామా? 27 సంవత్సరాల సేవలు దరిద్రం ఎప్పుడు లేదు. చాలా బుక్స్ రాశాను. నా సాహిత్యం చాలా దేశాల్లో కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది. ఎక్కడ చూసుకున్న అకౌంట్ నెంబర్ ఉండదు. ఇది ఆ బ్యాచ్ కాదు. మేము నోరు తెరిచి అడిగితే మిమ్మల్ని స్తోత్రం చెప్పమని తప్ప ఇంకెప్పుడు ఏం అడగం. దానికే పెట్టుబడి పెడుతున్నంత ఫీల్ అయిపోతారు దేవునికి. చెప్పండి మంచిగా స్తోత్రం. అబ్బా, భక్తులు తెగించారు, బాగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు ఆలోచించేయాలా. భక్త పరులు ఎందుకు పడిపోతున్నారు? పరిశుద్ధులు ఎందుకు చల్లారిపోతున్నారు? దేవుని చేతిలో ఒక మంచి ఆయుధముగా వాడబడిన వారు ఎందుకు శత్రువు చేతికి దొరికిపోతున్నారు? ఇది మనము పరిశోధించి తెలుసుకొని జాగ్రత్త పడవలసిన ఒక సున్నితమైన అంశమని మీకు మనవి చేస్తున్నాను. ఈ కడవరి దినాల్లో ధీమా ఒక వాటి ధీమా పనికిరాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలని ఓ సులువైన క్లాసిఫికేషన్ ఉందిగా బైబిల్లో మనకి. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఇప్పుడు ఏంటి ఇంతకీ ఈ బుద్ధి కలిగిన వారు అంత సూపర్ ఏంటి, బుద్ధి లేని అంత తేడా ఏంటి అసలు? బుద్ధి లేని వారు చెడిపోయారా? వేరొక ప్రియుని మనసులో ఊహించుకున్నారా? వేరొకరితో స్నేహం స్టార్ట్ చేశారా? ఏమైనా చాటింగ్ స్టార్ట్ అయిందా? ఆ దరిద్రం ఏమీ లేదండి.
యేసు తప్ప వారి మనసులు ఇంకొకరు లేరు. వారు తమ కన్యాత్వమును కాపాడుకున్న పరిశుద్ధుల వారు. వారికి దీపాలు ఉన్నాయి, వారికి నూనె ఉంది, వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఎవరు వారు? బుద్ధి కలిగిన వారి దివిటీలు ఆరిపోవచ్చినట్లే ఈ బుద్ధి లేని వాళ్ళే కూడా ఆరిపోయి దశకు వచ్చినాయి. కానీ బుద్ధి కలిగిన వారు మెలకుకున్నారు, బుద్ధి లేని వారు కునికి నిద్రించారు. లేదు, బుద్ధి కలిగిన వారు కూడా కునికి నిద్రించారు. కానీ బుద్ధి లేని వారు ఆయన స్వరం వినలేకపోయారు. బుద్ధి కలిగిన లేదు, బుద్ధి లేని కూడా విన్నారు. మరి ఏమిటి తేడా? ఒక్కటే, ఈ బుద్ధి కలిగిన వారు అనే స్పెషల్ కేటగిరీ ఏంటి తెలుసా? ఒకవేళ నూనె అయిపోతే, ఒకవేళ ఆయన లేట్ చేస్తే ఎందుకన్నా మంచిదని దివిటీలో ఉన్న నూనెను, వెలుగుతున్న మంటను చూసి సాటిస్ఫై అవ్వకుండా ఎందుకన్నా మంచిదని సిద్ధులలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకున్నారు. వాళ్ళు సేఫ్ అయిపోయారు. సారిపోతలండి అనుకున్న వాళ్ళు పోయారు. ఎవరికైనా అర్థమైతే అవునను, ఆమెనను, స్తోత్రమను. బొత్తిగా స్పందనలు ఏమిటండి? గిద్దలూరు భక్తులారా, ఇది పెట్టుబడి ఏముంది నాయన? స్పందన లేకపోవడం ఏమిటి? ఘోరం ఇది. చిన్న పెద్ద ఆడ మగ అందరిది ఒకే స్టైల్, మెయింటైనింగ్ సైలెన్స్ ఆల్ ద టైం. పొరపాటున పరలోకానికి యేసుప్రభు గారిని తీసుకెళ్తే పొరపాటు అంటే పోని వెళ్తే దోతలకు పిచ్చొక్క తెలియదు. ఎందుకు రానిచ్చేవారు అసలు? వెళ్ళి ఒక సూత్రం కూడా చెప్పరు, వీళ్ళు ఇట్లా చూస్తుంటారు. చేతబడి ప్రాక్టీస్ చేసినట్టు ఎందుకు సార్ వీళ్ళని తెచ్చావు? క్రైస్తవ జీవిత విజయ రహస్యమే ఏకీభవించడం సార్. అసలు అవును అనుకోండి, ఆమనుకోండి, అన్నందుకోకుండా ఆమె కాకన్నట్టు మూల కూర్చుంటే ఇక్కడ నడవదు పని. మంచి వాళ్ళందరూ చెప్పండి ఏదో ఒకటి. అబ్బా, మీతో ఒక స్తోత్రం చెప్పించడానికి ఎంత గ్యాసు కొట్టాలి? ఏసు రక్తం చేయ. What kind of Christians you people are here? That is not the way to maintain a Christian life. సైతాన్ని కాదు మన నోర్లు ముగించాలని ట్రై చేస్తున్నాడు. ఆడికి పండగ చేసుకునే అవకాశం ఇవ్వబాకండి. ఏమంటారు మీరు? ఇది అనండి ఏదో ఒకటి. భక్తులకు ప్రణామములు. అందరూ స్పందించవలెను. మీ పెదవులో కూర్చున్న సాతానుడు కానీ తన్ని తోలవలెను. అమ్మయ్యా, మనోహరమైన సభల ఆఖరి రాత్రి భక్తులు కాస్త మౌనం వెళుతున్నారని ఆనందము కలుగుతున్నది. మీరు నోరు తెరవలో, ఆ పిల్లగాలు నోరు మోయరు. ఆ పేనానికి బలి తగలబడిందిరా. అంతమంది యూత్ ఆడు ఉన్నారు కదా, పిల్లగాలు ఎవడని కంట్రోల్ చేయొచ్చుగా. మహాత్యాగమూర్తులు, దేవునికి స్తోత్రం అనండి, పర్లేదు మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే, ఈ నూనె సరిపోతలే, ఈ భక్తి సరిపోతలే, ఈ ప్రార్థన సరిపోతలే, ఉపదేశం సరిపోతలే, ఈ సమర్పణ సరిపోతుంది. అలాంటే ఇంతకన్నా ఎవడ ఎక్కువ? ఈ బ్యాచ్ మొత్తం ఉండిపోతారు. పక్క రాసి పెట్టుకో. ఊరక రాసి ఎడ మొత్తం 25. ఓహో అనుకుంటా రాసాడేస్తారు. అలాగూ జరిగినదో ఓహో అనుకుంటాక అలాగే జరుగుతుందా చూసుకోని రాసింది. ఓకేనా? హలో, ఓకేనా? అప్పుడు ఏమనాలి? సరే, ఓకే, ఆల్ రైట్. అలాగే ఈ పదాలన్నిటికీ హోల్సేల్గా బైబిల్లో ఉన్న పదం ఆమెన్ అనేది. ఆమెన్ అంటే అయిపోయింది, వెళ్ళిపోమని కాదుగా. ఓకే, అలాగే, సరే, ఏకీపించేది. మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్తో అగ్రి అవ్వగలిగితే ఏమనాలి? దాని మేము ఒక అప్లికేషన్ పెట్టాలి, మీరు గెజిటెడ్ ఆఫీసర్ లేక సంతకం పెట్టాలి. ఇది బతి వాళ్ళు కొనేప్పటికి రాకుండా వచ్చేలా ఉంది కదా నాయన. మంచి వాళ్ళందరూ గట్టిగా అయ్యి బాబోయ్, హల్లెలూయా. పరలోకాన్ని శాంపిల్ చూపించాలి సార్. క్రైస్తవ కూటం అంటే ఇట్లుంటుందా? పరలోకాలు అనిపించాలండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట శ్రద్ధగా నా మాట వినాలని కోరుతున్నాను మిమ్మల్ని. ధీమారా పనికిరాదు, పర్వాలేదు. పరలోకానికి అంటే వెళ్తే ఫస్ట్ నేనే వెళ్తాను, నా తర్వాత ఇంకెవడైనా పోవాలా? అసలు గిద్దలూరు పేరు చెప్తే ఫస్ట్ రిజర్వ్ చేసింది నేను సీటు. ఇలాంటివన్నీ మర్చిపోండి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక 2 మాటలు: మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి. అది స్పందించడం అంటే లోపల లోపల ఫీల్ అవ్వటం కాదు. ఆమేన్ అనాలి. ఆమేన్. ప్రియులారా, ఈ దశలో మనము దావీదుని గురించి ఈ పూట ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఖరీదైన పాయింట్ కోసం ఈ యొక్క టాపిక్ని మనం తీసుకున్నాం. పరిశుద్ధులే, ప్రార్థనా పరులే, భక్తి కలిగిన వారే, వాక్యం ఎరిగిన వారే, చిన్నప్పటి నుండి దేవుని కృపలో పెరిగిన వారే పడిపోవటం ఏంటి? అసలు
దేవుని ప్రేమ, దేవుని విలువ, దేవుని కార్యం ఇవేమి ఎరుగని వారైతే పోని అనుకోవచ్చు. వారు పుట్టి పెరిగింది ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలలో. They have all these regular practices in their lives. వారి దైనందిన జీవితంలో ఇట్టి క్రమాలన్నీ కలిగి ఉన్నారు. అయినా ఒకే ఒక పాయింట్ ఈ రాత్రి మీ దృష్టికి తేవాలని నేను ప్రయాసపడుతున్నాను. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమైన దావీదు యోవాబుని అతని వారిని పంపించగా వారు వెళ్ళి అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచి ఉండెను. ఒకనొక పొద్దుగుంకు వేళ అతడు పడక మీద నుండి లేచి పడిపోయాడంతే. I don't want to explain all those things. ప్రియులారా, అనేక కారణాలలో ఒక కారణం ఈ పూట మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వన్ రీజన్. ఏమిటా కారణం అంటే అది వసంతకాలం అట. అనండి ఆ మాట మీరు అందరు గట్టిగా. వసంతకాలమున రాజులు అనండి ఏం చేస్తారట అనండి గట్టిగా. ఏం చేస్తారు? వసంత కాలమున రోజులు యుద్ధము చేయు సమయమున ఉదయం 9 గంటలందరూ స్కూల్కి డ్యూటీలకి వెళ్ళే సమయమున, వేకోజాను 4 గంటలకి అందరూ ప్రార్థన చేసే సమయాన, పగలు 3 గంటలకు ప్రార్థన సమయమున. ఏమన్నా మీకు గుర్తొచ్చినట్టు నేను చెప్పిన వాక్యాలు అది. లోపల సిమ్ కార్డు ఉంటే సిగ్నల్ తగిలేస్తుంది గబుక్కున, లేకపోతే ₹1,00,000 ఫోన్ అన్నా వేస్టే. This is iPhone 13 Pro from I got it straight away from America. But I'm so sorry. I'm not having any SIM card in this. ఏం చేసుకుంటావు? ఫోటోలు తీసుకుంటాను. విషయం ఉండాలి లోపల. దేవునికి స్తోత్రం. అది ఏ నల్లమల్ల ఫారెస్ట్లోకి పోయినా దేవునికి స్తోత్రం. బయటకు వచ్చేపాటికి ఎక్కడో సిగ్నల్ టవర్ ఉంటే కనుక గుద్దుకుంటూ వచ్చేది చివరికి. సిమ్ కార్డు అనేది లోపల తగలబడితే దేవునికి స్తోత్రం. మన లోపల క్రైస్తవ నాడి ఉందా? బైబిల్ విద్యాభ్యాసం ఉందా? లేఖనాల అనుక్రమం ఏమన్నా తెలిసిందా? విషయాలు కొన్ని చదివి ఉన్నామా? సండే స్కూల్కి వెళ్ళామా? 4 ముక్కలు అప్పచెప్పామా? పొద్దున లేచి క్యాలెండర్లో వాక్యాలు చదువుకునే దరిద్రానికి దిగజారక పరిశుద్ధ గ్రంథం తెరిచి చదువుకునే భక్తి ఇంకేమన్నా మిగిలిందా? అట్లయితే సులువుగానే కరెక్ట్ అయిపోద్ది మ్యాటర్. స్తోత్రం అనండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అది వసంతకాలమట. రాజులట ఏం చేయాలట చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దావీదు రాజు గారా కాదా ఆ కాలంలో? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం గట్టిగా మరి ఏం చేయాలట? చేశాడా? అదిగా పోయాడు. ఈ పాయింట్ పట్టుకోండి గట్టిగా. అది ఏ కాలం అట? దావీదు గారు ఎవరట? వారు ఏం చేయాలట? ఏం చేయలేదట? ఏమయ్యారట? అదే ముచ్చ పట్టుకోవాలి మీరు. జాగ్రత్తగా మీరు వినాల్సిన ముచ్చట ఏమిటంటే, ఒక రాజు అనేవాడు దేశమునకు యుద్ధం వస్తే, దేశం యుద్ధమునకు చేయవలసి వస్తే తన సైన్యమును పంపవచ్చు, సేనాధిపతులను పంపవచ్చు, ఏదో విధంగా యుద్ధాన్ని మేనేజ్ చేయవచ్చు. ఇతని కంట్రోల్ రూమ్లో కూర్చొని మొత్తం మానిటర్ చేయొచ్చు. దట్స్ ఓకే. కానీ వసంత కాలము మాత్రం సేనాధిపతులు పంపితే అవ్వదు, సైన్యాన్ని పంపితే అవ్వదు. ద కింగ్ మస్ట్ ఫేస్ ద వార్. అది వసంత కాలము కనుక చెప్పండి, రాజులు ఏం చేయాలట? మిగతా కాలంలో ఇవ్వబడిన పంపు. You have all rights to send off your army and chiefs and commanders, but not in the spring season. వసంతకాలం కాదు. అక్కడ విస్పష్టముగా రాయబడిన మాట, ప్రపంచములో సంవత్సరమంతా యుద్ధములు జరుగుతున్నప్పుడు ఎవరినైనా పంపవచ్చు, కానీ వసంత కాలములో మాత్రం ఖచ్చితంగా రాజు యుద్ధానికి నేతృత్వం వహించాలి. బాల్యము నుండి యుద్ధములలో పెరిగిన వాడు, ఆరుదేరిన వాడు, సకల కొండలు అధిరోహించిన వాడు, దేశం మట్టు పెట్టి రాజ్యమును సామ్రాజ్యంగా మార్చిన వాడికి ఈ సూత్రము తెలియదా నాన్న? తెలుసు. మరి ఆ సమయంలో తాను రాజు కాదా? యుద్ధం చెయ్యొద్దా? రాజుగారు రావాలి కదా అన్నట్టు యోవాబు నిలబడి చూస్తున్నాడు. ఇది వసంతకాలం, యుద్ధానికి నేను ఎలా నేతృత్వం వహించగలను? ద కింగ్ మస్ట్ టేక్ లీడ్ అని చూస్తుంటే దావీదు అంటాడు, ప్రతిసారి నేను రావాలా? నేను లేకపోతే యుద్ధం చేయలేరు. ఎన్నాళ్ళు మేము ముందు నడవాలి? నేను ఎలా? యో బాబు హలో యుద్ధం చేసుకురా.
చిన్న చిత్తగా దేశాలు కూడా మేము రావాలి రాయ్ ఎలా అన్నాడు. చిత్తం మహారాజా అని వెళ్ళాడు. వెళ్ళినోడు జయించి వచ్చాడు అనండి. యుద్ధానికి వెళ్ళినోడు చిత్రం చెప్పనా, యుద్ధానికి వెళ్ళినోడు ఓడిపోయాడు. గెలుపోటములు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళే కదా, వెళ్ళనోడు ఓడిపోయాడు. చిత్రమ దేశమా, రాజు లేకపోయినా రాజు ఆజ్ఞ ఉంది కనుక, రాజు బలము ఆశీర్వాదం ఉంది కనుక, రాజు సపోర్ట్ ఉంది కనుక, దేవుని ఆజ్ఞకు లోపడినట్టుగా రాజు ఆజ్ఞకు లోబడవలను కనుక వెళ్ళిన వాడు, యుద్ధము చేసిన వాడు అఖండ విజయంతో తిరిగి రాగలిగాడు. యుద్ధం ఎగ్గొట్టినోడు అధో పాతాళానికి బలిపోయినట్లుగా ఓడిపోయాడు. ఎంతగా ఓడిపోయాడంటే మేడ మించి పడితే ఏసులకు ఎముకలు ఇరగవా మరి ఇరిగిని కింద పడ్డాక రాసిన పాట తెలుసా మీకు? అయ్యో నేను మరణమై స్మరణకు రాని వాని వలె అయితిని, అబ్బాబ్బాబ్బా పాడైన ఇంటి మీద పగిడి కంటి వలె ఉన్నాను. అట్టెందుకు యోజన? వై? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ది ఇజ్రాయెల్ ఎంపైర్. వాట్ హ్యాపెండ్? ఏమైంది సార్? మరణమై స్మరణకు రాని వాని వలె అయ్యానన్నాడా? ఎవరి స్మరణకు రావడం? నీ భార్య మర్చిపోయిందా నిన్ను? నీ క్యాబినెట్ మర్చిపోయిందా? యోవా మర్చిపోయాడా? ఎవరి స్మరణలో లేవు నీవు? మీ రాజుగారు ఎవరంటే అంత దావీదు పేరు చెప్తారుగా. ఆయన భార్యని అడిగితే ఆయన పేరు చెప్పొద్దుగా. ఎవరు మీరెవరు అంటారు ఎవరన్నా? నేను స్మరణకు రాని వాని వల్ల అయిపోయానే. నువ్వు ఎవరి స్మరణలో లేవు నాయనా. ఈనాటికి భూమి మీద నీ జ్ఞాపకాలు ఉన్నాయే. ఇశ్రాయేలు రాజుల చరిత్ర పేరు చెప్తే నీ పేరు చెప్పాలి. మరి స్మరణకు రాలంటున్నావు. ఎక్కడ చెరిగిపోయి నీ జ్ఞాపకాలు? ఎక్కడ పోయింది రికార్డు? నీ విజయాల చిట్ట, నీ శ్రమ సౌందర్యం, నువ్వు సాధించినటువంటి ఎన్నో ప్రగతి, ఈ పేరు మీద ఒక పుస్తకం ఉండేదిరా. ఏమైపోయింది? నీతిమంతుడు పాపము చేసినప్పుడు అతని నీతి కొట్టివేయబడుతుంది. పాపి అలాగే దుర్మార్గుడు మారు మనసు పొందే అతను దుర్మార్గత చెరిపేయబడద్ది. నీతిమంతుడు దావీదు పేరు మీద ఉన్న రికార్డ్స్ అన్ని ఒక్క దెబ్బకు పోయినాయి. విషయం తెలిసిన వాడుగా, ప్రత్యక్షత కలిగిన వాడుగా, దేవునితో అనుసంధానమైన వాడు కదా. సీన్ అర్థం అయిపోయింది. అబ్బా, నా పేరు మీద ఉన్న గ్రంథం అంతా చెరిగిపోయింది. దేవుని కొరకు బాల్యంలో నిన్ను పడిన కష్టము, చేసినటువంటి పోరాటం, సాధించిన విజయాలు, నేను ఇప్పుడు స్మరణకు రాని వాని వల్ల అయిపోయాను. ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓటి కుండవడైపోయాను. మరి అక్కడి నుంచి పడితే ఓటి కొండ కాకపోతే ఇంకేమిటి గట్టి కొండ? నీ ఘటము చెదిరిపోయింది, బలహీనమైపోయావు. ఓ రాజా, నిన్ను తలుచుకుంటే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారే దిగులు పడి చచ్చిపోతారే. ఈ మాట తక్కువ చేయనా? సింహపు గుండె వంటి గుండె కలిగిన వారే దిగులు పడి చచ్చిపోతారే. అలాంటి నీవు ఓటికొండ అయిపోవడమా? అలాంటి నీవు పాడైన ఇంటి మీద పగిడి కంటి వాళ్ళు మెరగటమా? నీ పేరు చెప్తేనే సింహ స్వప్నం కదా. నీ పేరు చెప్తేనే సింహపు గుండె వారే దిగులు పడి చచ్చిపోతారు కదా. అబ్షాలోము గారు కొంచెం అడావుడు చేయబోయాడు. నాన్న పెద్దోడు అయిపోయాడు, వృద్ధాప్యం చేసింది, మనం మంచి యూత్లో ఉన్నాం, ఏసి పాడైతే బ్యాచ్ వేసుకొని బయలుదేరాడు. ఇడికో పాపిస్తే మనం దొరికింది కొంత గ్రూపు, ప్రతి పనికి మనకు గ్రూపు దొరుకుతులే. అడిగేసుకొని బయలుదేరాడు. ఓ పెద్ద మనిషి అడ్డు వచ్చి అడగలు వెళ్తున్నామంటే, వృద్ధుడుకు మా నాన్న నువ్వే చేస్తాం, రాజ్యంలో లాగేస్తాం అన్నాడు. ఏడిచావు ముసలోడు కదా, చుట్టూ 100 మంది సెంటర్లు పెట్టుకుని అడిగి దాక్కున్నాడు అనుకుంటున్నావా? అతను అరణ్యములు ఉన్న ఒంటరిగా ఉంటాడు, చుట్టూ ఎవరిని పెట్టుకోవడం. ఆయన రేంజ్ మీకు తెలియదురా, పెద్దని చెప్తున్నా నేను. స్తోత్రం చెప్పండి. అడవిలో ఉన్నా సరే పక్కన సెంట్రీని పెట్టుకోడంట డేవిడ్. అతను ఒంటరిగా ఉంటాడు రాయ్. అతని గురించి తెలిసిన వారిని అడిగినా సింహపు గుండె వంటి వారు కూడా దిగులు పడి చచ్చిపోతారు. అట్లాంటి వాడికి ఎదురెళ్తున్నా వద్దురా రాయ్. దట్ వాస్ ద రేంజ్ ఆఫ్ కింగ్ డేవిడ్. అలాంటి దావీదు ఓటికుండైపోయాడు. ఒకప్పుడు అయ్యయ్యో బలార్చులు కూలిపోయారని రొమ్మ కొట్టుకుని నేర్చిన దావీదు కూలిపోయాడు. ఒకడు తన పేరు తలుచుకుంటే దిగులు పడి చచ్చిపోయే స్థితిలోంచి తానే కుమిలి ఏడ్చే స్థితికి వచ్చేసాడు. ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నేను ఆలోచించి ఊహించి తయారు చేసిన పాయింట్ కాదు. దట్ వాస్ ద ఓన్లీ రీజన్ హియర్ ఇన్ దిస్ చాప్టర్ ద బైబిల్ రికార్డెడ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్ రికార్డ్ చేసిన ఒక పాయింట్ అది. అది వసంత కాలం. అతనేమో రోజు ఖచ్చితంగా తానే యుద్ధం చేయాలి. దెబ్బతినేశాడు.
దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? వసంతకాలం అంటే ఏమిటి? ఇలాంటి చింత చెట్టు కింద కూర్చుంటే మనకు టెన్షనే. ఎందుకని? ఇది ఈ సీజన్ ఆ సీజన్లో, ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో రాలుతానే ఉంటాయి ఆకులు దీనికి. ఇది ఒక నాన్ స్టాప్ ప్రాజెక్ట్ ఇక్కడ. కానీ వసంతకాలం అంటే చెట్ల ఆకులు రాలి మరలా చిగురించే కాలాన్ని, రాలిపోయే కాలం శిశిరం, చిగురించే కాలం వసంతం. ఏంటి తెలుగు మనుషులు ఎవరు లేనట్టున్నారు, మాత్రం అంతా ఆంగ్లేయులే. దేవునికి స్తోత్రం. పోన్లేండి. ప్రియులారా, ఈ మాటలు వినండి మంచిగా. శిశిరానికి ఆకులన్నీ రాలిపోతే మరలా చిగురించే కాలాన్ని ఏమంటారండి? వసంతకాలం. ఈ వసంతకాలంలో రాజులు ఏం చేయాలట? చక్కగా చెప్పాలి సార్. ఇప్పుడు నా మాట వినండి. ఆకులు రాలి మరలా చిగురించే కాలమే వసంతకాలం అయితే అది సంవత్సరానికి 2 నెలలు ప్రారంభంలో వస్తూనే ఉంటుంది. జనవరి ఫిబ్రవరిలో కాదు. నేను అడుగుతున్నది, ప్రతి సంవత్సరం ప్రారంభములో వచ్చేటటువంటి ఆ వసంత ఋతువు గురించే బైబిల్ మాట్లాడుతుందా? బైబిల్లో ప్రస్తావించబడ్డ వసంతకాలం ఇంకేదైనా ఉందా? ప్రతి సంవత్సరం ఆకుల్ని రాలిపోగా మరలా చిగురించే ఆ కాలమును గురించే బైబిల్ మాట్లాడుతుందా? బైబిల్లో వేరొక వసంతకాలం ఏదైనా ఉందా? మనం సీరియస్గా ఆలోచించాలి ఈ పాయింట్ని. బైబిల్ గ్రంథములో గలతీ పత్రిక 4వ అధ్యాయం వ్యాఖ్యానం ప్రకారం మీరు చదవక్కర్లేదు. కానీ అక్కడ ఏమన్నాడు తెలుసునా? బైబిల్లో విషయములన్నీ ఉపమాన అలంకార రూపకముగా రాయబడ్డాయట. చెప్పండి, ఎలా రాయబడ్డాయి? కొంచెం నోరు తెరవండి సార్, మీ దండం పెడతాను. కానీ ఉపమాన, గొర్రెపిల్ల అంటే యేసు నిజంగా గొర్రెపిల్ల కాదు, ఆ సాధు స్వభావాన్ని గుర్తుగా చెప్పారు. న్యాయాధిపతిగా వచ్చేటప్పుడు కోదమ్మ సింహం, ఆయన సింహం అవతారం ఎత్తి ఆయన నరసింహ అవతారం నాడు తీర్పు తెచ్చినప్పుడు ఇక పట్టించుకోడు, చీల్చి పారేస్తాడని చెప్పడానికి. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. పావురము వలె దిగిరము. పరిశుద్ధాత్మ అనగానే పౌరం కదా, ఆడ పౌరం కనపడితే ఆడ పరిశుద్ధాత్మని దండం పెట్టుకోవడం కాదు. నిత్యము దుఃఖారావం సలుపుతూ నీలో మూలుగులుడుతున్నటువంటి ఆత్మదేవుని నిజాన్ని గురించి మాట్లాడతాడు. అలాగా ప్రతిదీ కూడా ఒక ఉపమాన అలంకారము తప్ప విషయం వాస్తవ అక్షరార్థంగా తీసుకోవడం కాదండి దేవుని బిడ్డలారా. అలాగనే ఇక్కడ వసంతకాలం అనేది కూడా అక్షరార్థంగా వ్రాయబడిన కాలం మాత్రమే కాదు, దానికి ఒక ఆత్మ సంబంధమైన వ్యవహారం ఉన్నది. బైబిల్లో ఉదయకాలం అంటే అర్థం ఉంది, పెందలకడి అంటే అర్థం ఉంది, మధ్యాహ్నం అంటే అర్థం ఉంది, సాయంకాలం అంటే అర్థం ఉంది, రాత్రి కాలం అంటే అర్థం ఉంది. లేదా అన్నట్టుగానే ఉంది. ఎంతగా చెప్పాక నాకు అనిపిస్తుంది. బిడ్డలారా, వాక్యాన్ని మీరు ఆలోచన చేయండి. సింపుల్గా చెప్తాను మీకు గుర్తు అర్థం కావడానికి. నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నం ముందు ఎచ్చట నేడొక దానిని తోలువో నాతో చెప్పుము. నేను ముసుగు వేసుకుని దాన్ని జతకాంగ్ల మందల యొద్ద ఎందుకుండవలను నీ పరమగీతాలు 1:7 వచనములో షులమితి ఏడ్చిన వచనం గుర్తు రాలేదా ఇంకా మీకు? అవేమంటోంది? లోకమంతరి మీద రాబోతున్న మధ్యాహ్నం అనే ఎండాకాలంలో నీడా అనే మధ్య ఆకాశానికి నీ గొర్రెలను తోలుకుపోతావు కదా, దారి దొరకట్లేదు అయ్యా, కొంచెం చెప్పు, నీకు దండం పెడతా. సబ్జెక్ట్ ఉందా మనిషి దగ్గర, కానీ నడిపింపు లేదు. కొన్ని సంఘాలకు వెళ్తే అలా ఉంటుంది. మీరు ఎవరు బాధపడకూడదు, మా మాట చెప్తున్నాను. ఆవిడకి సబ్జెక్ట్ లేదా? మాట్లాడరా, సబ్జెక్ట్ లేదా? నా ప్రాణపీడ మందను ఎక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నం ముందు ఏ నీడకు తోలుకెళ్తావు? ముసుగు వేసుకున్నాను, జతకాండ్ల మందులో ఉన్నాను, మేట దొరకట్లేదు. నీ మంది అనుకున్నాను, ప్రియుని మంది అనుకున్నాను, జతకాండ్ల మందులోకి వచ్చాను, అన్నీ ఒకటే అనుకున్నాను. ఇక్కడ మ్యాటర్ లేదు నాయనా, నాకు అర్థమైపోయింది. నీ మందని ఎక్కడ మేపుతున్నావో, ఏ నీడకు తోలుకెళ్తావో నాకు అడ్రస్ చెప్పయ్యో అంటే ఆయన అయ్యో బిడ్డా అని చెప్పాడా? నరీమణి సుందరి, అదే నీకు తెలియకపోయినా మరి ఇంత పొడుగు సువార్త చెప్పావు. నా ప్రియుడా, ప్రాణప్రియుడా, నా ప్రాణము కంటే ప్రియుడు, నువ్వు మనోహరం, ఇన్ని మాటలు మాట్లాడు, ఈ మాత్రం తెలియదేంటి అని 4 సేవట్లు జరిసి నీకు కొత్తగా చెప్తాడు. మళ్ళీ నూతన ఉపదేశం ఏమి లేదు, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు, అదే చేస్తాం. నీకు మళ్ళీ కొత్త రూట్ ఏమి ఉండదు. ఈ మధ్య కొత్త రూట్లు చాలా వచ్చినాయి, వాళ్ళని బట్టి జాగ్రత్త, దేవుని స్తోత్రం. ఏదో చెప్తున్నారు బాబా, అంత సీరియస్ వాళ్ళందరూ వచ్చారు కూటాలకే. అది దేవునికి స్తోత్రం చెప్పరే. మీకు అర్థమవుతుందండి?
మందల అడుగుజాడలో పాత నిబంధన ఒక మంద, కొత్త నిబంధన ఒక మంద, రెండు సంఘముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. స్టెఫెను ప్రసంగములో 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములో చెప్తున్నాడు, అరణ్యములో ఉన్న దేవుని సంఘం. 735 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ విన్నారా? ఆ సంఘం నూతన నిబంధనలు ఉన్న సంఘం. మందలు అందుకే వాడాడు, మందల అడుగుజాడలు అనగా పాత నిబంధన పరిశుద్ధులలో నడుచుకోనవలసిన అడుగుజాడలు ఉన్నాయి, నూతన నిబంధన పరిశుద్ధుల్లో కూడా మనకు మాదిరి అడుగుజాడలు ఉన్నాయి. ఎవరిని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇందులో గ్రేడింగ్ డిపార్ట్మెంట్ ఏమి లేదు. ఆయన మాటలు నీ బట్టి మొసలో 7 సార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. నువ్వు సపరేట్గా గ్రేడ్ చేయడానికి ఏమి లేదు ఇక్కడ, అన్ని అమూల్యమే. స్తోత్రం చెప్పరుగా. ప్రతిసారి అడగాల్సి ఏందా మిమ్మల్ని? అదిగో అది అట్లా ఉండాలి. బిడ్డలారా శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఏమంటున్నారు ప్రభువారు? ఉపమాన భాష అండి. మధ్యాహ్నం అంటే వేరు, సాయంకాలం అంటే వేరు, వసంతకాలం అంటే కూడా వేరు. ఆకులన్నీ రాలి చిగిలించే ప్రతీకాలం వసంత ఋతువు ఈ సృష్టిలో. ప్రవచన భాష అనండి, లేఖన భాష అనండి, అది వేరే ఉంటుంది సార్ బైబిల్లో. ప్రవచన కాలం వేరు, కాలములు అర్ధకాలం అంటాడు. ఎంత లెక్క కట్టడం రావాలి, 7 వారములు లెక్క కట్టడం రావాలి, 70 ఏళ్ళు లెక్క కట్టడం రావాలా. ప్రవచన దినం వేరు, ప్రవచన వారం వేరు, ప్రవచన కాలం వేరు. అయ్యయ్యో ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి నాయనా. అంత ఓపిక తీరిక ఉండాలి స్టడీ చేసుకోవడానికి, చదువుకోవడానికి, కనీసం చెప్పింది వినడానికి. ఇవన్నీ ఎందుకు సార్? సింపుల్గా యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను స్వస్థపరచు, 2 మాటలు చెప్పు. ఆ 2 మాటలకైతే మనోహరమైన సభావతో మంచి వాళ్ళందరూ ఆమెనండి. ఈ కష్టము, ఈ ఖర్చు, ఈ ప్రయాస మార్తమ్మ వంట చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? చెట్టు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా కాదు. అయిపోయింది సండే స్కూల్ కాలం, యేసు వచ్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక బైబిల్లో ఉన్న ఒక వసంతకాలం మీకు చూపెడతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 94వ అధ్యాయం లేదా 24 తీయండి. మొన్న ఒక 153వ కీర్తన చెప్పాను సార్. ఆడు చూసాడు లేదు, ఆడు పక్కడు బైబిల్ చదువుతున్నాడు. ఆడి ఫీలింగ్ ఏంది? ఈడి బైబిల్లో పేజీ చిరిగిపోయిందా చూసి, అరే నా దాంట్లో లేదు 153, నీ దగ్గర ఉందా? ఈడు ఇంతకన్నా ఉత్తమం, నా దాంట్లో కూడా లేదురా. మీరిద్దరు మా దాంట్లో ఉన్న చూడు, అది మా దరిద్రం రా. రే ఈ పుణ్యమంట నా పేరు పరమానంద ఇలాగా మారిపోతున్నాను. వీళ్ళు ఈ శిష్యులు ఇద్దరు వాళ్ళు. మత్తయి సువార్త 24:32 నేర్చుకోండి. ఆహా అయ్యా రంజిత్ గారి క్యాంపస్ లో ఉన్న చెట్లన్నీ రాలిపోయి మళ్ళీ చిగురిస్తే చెట్టు అవద్దా? భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ ఆకులు రాలిపోయి మరలా చిగురిస్తే ఆ కాలం వసంతకాలం కాదంట. స్వయంగా నా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వబోధకుడు పరమ గురువు మాట్లాడుతున్నాడు, జగద్గురువు మాట్లాడుతున్నాడు. ఏమని? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకున్నాడు, అది లాదై మరలా చిగురిస్తే నోట్ ద పాయింట్, అదే వసంతకాలం అన్నాడు. గట్టిగా చప్పకుండా గట్టిగా ఒకసారి గట్టిగా సప్పుడు దెబ్బలు కొడతావు. యేసు రక్తం ఏం చేయం? హల్లెలూయా. ఏమిటండి ఆ మాట? ఆకులన్నీ రాలిపోయి మరలా చిగురిస్తే అదే వసంతకాలం మనకి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది పద్దాక, అది కాదు ఇక్కడ. అంజూరపు కొమ్మ మళ్ళా కానీ చిగురించిందా, ఇక అదే వసంతకాలం రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏడికి పోవాలా? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాలా. ఎవరింట్లో ఉంది? చాలామంది పెంచుతున్నారుగా. ఓన్లీ లోక 13 ఉంది, బాధపడక, లోక 13 ఉందిలే. వసంతకాలము గుర్తుపట్టాలంటే మనం ఎక్కడికి పోవాలి? మాట్లాడరే. అంజూరపు చెట్టు చూడాలంటే ఎక్కడికి పోవాలి? లోక 13లోకి పోవాలి. చదివి పెట్టాను 6వ వచనం చెప్పాను. ఆగాక మళ్ళీ ఇంకొక దొరికాడు. ఇప్పుడు మళ్ళీ ఒక మనుషుని ద్రాక్ష తోటలో, ఇది చాలనా అందరు చెప్పండి భక్తులారా. ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఏమిటది? అంజూరపు చెట్టు ఒకటి నాటేనో ద్రాక్ష. పోయి ఆ తోటలో పెట్టాడు సార్.
సంకర పంటలు కాదయ్యి. ఇది పెద్ద విశేషం ఉంది ఇక్కడ ముచ్చట. నా వైపు చూస్తే 2 ముక్కలు చెప్తాను, ఇలా చూడండి. గురుముఖస్య విద్యాలభ్యతే అన్నారు, అలా చూస్తారేమిటి? ఏముందండి అక్కడ? ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందట, ఊడికి ఏమీ లేదంటున్నాడు. నీకు ఎట్రా యేసుప్రభు వచ్చేస్తున్నాడు, దేవుని స్తోత్రం. బిడ్డలారా వినండి, ఏమీ లేకపోవటం అంటే టన్నులు కొద్ది మెటీరియల్ ఉంటే అమాయకమని. విను ఏమంటుంది వాక్యం. ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉంది. వసంతకాలం అంటే ఏంటి? అంజూరపు చెట్టు చిగురిస్తే. అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది? ఆ మనుషుడు ఎవరు? యోహాను 19:4 ఉన్నాడు. అడ్రస్ చెప్తే తెలిసిపోతారేంటి సార్? చూడండి, యోహాను 19:4. తెల్లవారులు విచారం చేశాడు సార్, 6 కోట్లకి తిప్పాడు సార్. తెల్లారు పొద్దున పట్టుకొచ్చి నుంచోబెట్టాడు సభ ముందు. అది మర్యాద కదండి. విచారణ తర్వాత జడ్జి గారు పరిచయం చేయాలిగా సభలకి. ఏమని? ఇదిగో దొంగ, ఇదిగో వ్యభిచారి, ఇదిగో నరహంతకుడు, రాజద్రోహి, దైవద్రోహి, ఏదో నిరూపించబడిన నేరంతో వాడిని పరిచయం చేయాలి కదా. 6 సార్లు 6 కోట్లకి తిప్పి రకరకాల తీర్పులు ఇచ్చి పొద్దున పట్టుకొచ్చి పిలాతు, ఇదిగో ఈ దొంగ. అంతేనా సార్? నేను ఎక్కడ అడుగుతున్నాను, ఇదిగో ఈ దొంగ అనడా? మరి అది చెప్పండి, ఏంటది? నీ మౌనానికి కారణం ఏంటి నాన్న? అది చెప్పు నాన్న. ఇదిగో అది మరి ఆ పదం మిస్ అవుతుంది. ఇంతసేపు ఆగాడంటే శాస్త్రి ఆలోచించద్దుగా. ఇదిగో ఈ మనుష్యుడు, ఈయన ఏ దోషం లేదు, మంచి చెడ్డ ముచ్చట బోల్డ్ ఉంది. పరిచయం చేసింది ఏమని? ఇదిగో ఈ దొంగ, ఇదిగో ఈ నరహంతకుడు, ఇదిగో ఈ రాజద్రోహి, ఇదిగో ఈ దైవద్రోహి అన్నట్టు ఏమన్నాడు? ఇదిగో ఈ ఓరి పిల్లత. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెల్లవారులు విచారణ చేసి 6 కోట్లు తిప్పి నీ పరిశోధనలో విచారణలో తేలిన ఫలితార్థం ఏమిటంటే ఇతడు మనుషుడు. అబ్బా, ఇదా నువ్వు తేల్చిన తీర్పు? ఇతడు పరిశోధించగా ఏం తేలిందట? ఈయన మనుషుడు. అబ్బా, ఏం కనుక్కున్నావురా? అంత ఎటకారం పాయింట్ కాదు. ముచ్చట ఏంటంటే, దేవుడు భూమి మీద ఒక మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి ఎలా ఉండాలి అని కోరుకున్నాడో 100% దేవుని కొలతలలో, కోరికలలో, మనస్సులో ఉన్న మనిషిలాగా బ్రతికినాడు అక్కడ. ఆయన పేరు ఏంటి సార్? చెప్పండి, ఆయన పేరు ఏంటి సార్? మనిషి మనిషిగా బ్రతకాలని. ఎందుకు రాశారు అనుకున్నావు? ఒకడు చూపించాడు, ఆ నక్కతో ఇలాగో చెప్పుడి. అది నిజంగా నక్క సార్? రాజుగారు కదటండి. కొంతమంది ఏమన్నాడు? సర్పములారో సర్ప సంతానమా. మతయుత 3. మేము పాము పిల్లలమనా ఏమిటా మాట్లాడుతున్నావు అని గొప్పలేదా వాళ్ళు? చాలామంది మనుషులే కానీ సర్పాలుగా పిలువబడ్డారు. చాలామంది మనుషులు కానీ అడవి గాడిదగా పిలువబడ్డారు. చాలామంది మనుషులే కానీ కంచర గాడిదలుగా ఉన్నారు. 20 కీర్తన స్తోత్రం చెప్పరు. చాలామంది సర్పములు, చాలామంది నక్కలు, చాలామంది కక్కిన దానికి మరలా తిరిగే, చాలామంది కడగబడి మరలా బురదలో దొరిలే. ఎవరో ఈ మనుషుడు, ఎవరికి వాళ్ళు చెప్పుకొని ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నువ్వు పావురమా, నువ్వు సింహమా, నువ్వు కుక్క, నువ్వు నక్క, నువ్వు పందె, నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి విచారణలో తేలింది ఏంటంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలని దేవుడు డిజైన్ చేశాడో ఆ పర్ఫెక్ట్గా ఉన్న ఒకే ఒక్క మనుషుడు ఈయన అని చెప్పాడు. ఇక్కడ ఇదంతా సాగతీత కాదు విషయం. ఒక్క మనుషునికి ద్రాక్ష తోట అంటే లేఖనాల ప్రకారం, చరిత్ర ప్రకారం, అందరి పరిశోధనల, పరిశీలన, విచారణలో తేలుతున్నది ఒకే ఒక్కడు ఆ మనుష్యుడు. ఈ రాత్రి ప్రపంచానికి సవాలుగా ఏ మనిషికైనా ఆదర్శ పురుషుడిగా నిలబడిన ఒక్కడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆ మనుష్యుడికట ఒక ద్రాక్ష తోట ఉందట. అనండి. ద్రాక్ష తోట అంటే మీకు తెలిసిన ముచ్చటే. యోహాను 15 మీ అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. చెప్పే ముచ్చట ఏమంటే, ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడు వారైనా, ఏ మత విశ్వాసాలకి చెందిన వారైనా
యేసుక్రీస్తు రక్తముతో కొనబడి, ఆయన వాక్యంతో కడగబడి, ఆయన ఆత్మతో ముద్రించబడి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటే వాళ్ళందరినీ కలిపి సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘానికి మరో పేరు ద్రాక్ష తోట. అనండి గట్టిగా. ద్రాక్ష తోట అంటే ఏమిటి సార్? సర్వ ప్రపంచంలో ఏ దేశంలో ఏ భాష మాట్లాడేవారని యేసు రక్తంలో కొనబడి, వాక్యంలో కడగబడి, ఆత్మలో ముద్రించబడి రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధుల సమూహమే ద్రాక్ష తోట. అనండి గట్టిగా. ఈ ద్రాక్ష తోట మధ్యలో అనండి, అది పడి లేచిన మొక్క కాదు, పక్షుల పుణ్యఫలము కాదు, యథాలాపంగా కాకతాళీయంగా సృష్టిలో క్రమంగా వచ్చేసింది కాదు, నాటాడట. తోట ఏమిటి? యజమాని ఎవరు? మధ్యలో పని కట్టుకొని ఏం చేశాడు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడు. అంజూరు చెట్టుని చూస్తూ ఉండండి మీరు. ఏం చూడాలి మనం? ఏం చూడాలి మనం? టీవీ, యూట్యూబ్, చిత్ర 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 పుస్తకాలు కాదురయ్యా. మనం ఏం చూస్తూ బ్రతకాలట? అంజూరం చెట్టును చూస్తూ ఉండాలి. ఆయన అంటాడు, అది మరలా చిగురిస్తుంది. అనండి అన్నమాట. చిగురిస్తే గుర్తుపెట్టేసుకోండి, వచ్చేసినట్టే వసంతకాలం అన్నాడు. ఆ మనుషుడు ఎవరు? యేసయ్య. ఆయనకున్న ద్రాక్ష తోట పేరేమిటి? సార్వత్రిక సంఘం. ఆయన సార్వత్రిక ద్రాక్ష తోట మధ్యలో ఏమి నాటాడు? ఆ అంజూరపు చెట్టు పేరు ఇజ్రాయేలు జాతి, యోధా జాతి. అది అట్టాగా పడిలేచిన రకం కాదు, దేవుడు నాటాడు. వారిని ఎక్కడి నుండో తెచ్చాడు. మెస్సపుటోమియా నాగరికత పెరడి వెళ్ళినటువంటి ఆ ప్రాంతం నుండి. అబ్రహం గారు ఊరు పేరు తెలుసా? ఊరనే ఊరు నుంచి వచ్చాడు. ఆయన ఊరు పేరే ఊరు ఆయన. అది కల్దీయుల దేశం. అది దేవుడు బొమ్మలని ఎత్తి మీద పెట్టుకు ఊరంతా అమ్ముకుని బతికేవాడండి ఆయన. అకస్మాత్తుగా ఒకప్పుడు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయి, దారిలో నాన్న చచ్చిపోయి, బతికెందుకు బతకాలి, ఎలా చావాలి అర్థం కాక సూర్యులో దుఃఖులు చూస్తున్నాడు. ఆ పెద్ద మనిషిని ఒక ఆయన పిలిచాడు, అబ్రామా. అబ్రామా స్వరం వినబడుతోంది. వాళ్ళ నాన్న పిలిచినట్టే ఉంది. అంతకంటే మార్ధవంగా, ప్రేమగా, అద్భుతంగా, ఆప్యాయంగా ఉంది. కానీ మనిషి కనబడటం లేదు. క్రైస్తవ్యం అంటే అదే. రూపానికి నమస్కారం పెట్టడం కాదు, ఆకారానికి దండం పెట్టడం కాదు, షేపులకు చూసుకోవటం కాదు. వినబడుచున్న స్వరమును విన్నదే క్రైస్తవ్యము. వినబడిన వాక్యాలను నమ్మిందే క్రైస్తవ్యము. కన్నబడుడు పదార్థములను జరిగిన మేలును బట్టి కాక వినిపించుచున్న దేవుని వాక్యమునకు లోపడ్డదే క్రైస్తవ్యం. కొడితే గట్టి కొట్టండి చాపట్లో. క్రైస్తవ్యం అంటే టచ్ కాదు, కాదురా బాబు. క్రైస్తవ్యం అంటే ఓ బొమ్మెట్టు తిరుగుతాడు అక్కడ. ఓ ఈడేమో క్రైస్తవుడు రా నాయన, పరువు తీసేస్తున్నాడు. కన్నబడ్డాడు రూపమునకు జరిగిన మేలులకు దండం పెట్టే రకంగా అది క్రైస్తవుడు. మాట్లాడుచున్న దేవుని నమ్మినవాడు క్రైస్తవుడు. ఆయన మాటను గురిగా ఒక్కసారిగా చుట్టాలని, పకాలని, భూములు, ఆస్తులు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నామంటే, నాకు ఒక దేశం ఇస్తానన్నారండి. ఎక్కడ ఉంటుంది? ఎప్పటికి? నీతో మాట్లాడింది ఎవరు? ఎట్లుంటాడు? మరి ఎట్లా వెళ్ళిపోతున్నావురా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్నాడు ఒక అమ్మాయికి రాత్రి అని తెలుసా? యాజ్ లాంగ్ యాజ్ హీ స్పీక్స్, క్రిస్టియానిటీ విల్ సర్వైవ్ వితౌట్ ఎనీ డౌట్. ఆయన మాట్లాడుతున్నంతకాలం క్రైస్తవం బతికుంటుంది. ఇందులో ఎవడికి డౌట్ అక్కర్లా. రాసి పెట్టుకో, ఏచి రక్తం ఏం చేయి. చెప్పరే గట్టిగా. తారీఖులు పెట్టిన వాళ్ళు చాలా మంది పోయారండి. స్తోత్రం చెప్పరు గట్టిగా. ఆ తారీఖు, ఈ తారీఖు, ఈ బోల్డ్ తారీఖులు మారినాయి సార్. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, నువ్వు ఎవరికైనా డెడ్ లైన్ పెట్టుకుని యేసు పెట్టకు. ఆయన డేట్ పెడితే కొంచెం సీరియస్గా రియాక్ట్ అవుతాడు. నాకు అది టెన్షన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చాలామంది దగ్గర చూసా. ఉదాహరణకి హామాన్ అని ఒకడు ఉన్నాడు. తెలుసా మీకు? ఇక్కడ లోకాసువార్తలో ఉంటాడా? ఎక్కడున్నాడు? అది వాడు డెడ్ లైన్ పెట్టాడు, తారీఖు పెట్టాడు. పలానా తారీఖు లేదు అసలు మొత్తం అన్నాడు. ఫ్యామిలీ చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం.
నాకు ఎవరైనా యేసు ప్రభుకి డేట్ పెడితే నాకు టెన్షన్ వచ్చింది. పోయి యేసు ప్రభుకి పెట్టాడు ఏందిరా డేటు. నేను ఎవరికైనా సార్ నీకు యేసు ప్రభు ఇష్టం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆయన డెడ్లైన్ పెట్టకరా, నీకు సెట్ కాదు, ఆయన అన్నీ వదిలేస్తాడు. డేట్ పెడితే కొంచెం రియాక్ట్ అవుతాడు, నాకు అది టెన్షన్. అంటాడరే ఇప్పుడు పెట్టావు తారీఖులు, నేను ఇచ్చే సలహా అది వద్దయ్యా, శుభ్రంగా బతుకు 10 కాలాలు దేవునికి స్తోత్రం చెప్పు. ఎంతకన్నా మీకు ఎవరు సువార్త చెప్పాడు? దేవునికి స్తోత్రం అనండి గట్టిగా. అట్లాంటి జోలికి వెళ్ళబాకండి, నేను చెప్పే సువార్త అది. ఎందుకు వచ్చిన రిస్కు? వీడెవడో పెట్టాడు, గుర్తుపెట్టుకోండి ఒక సబ్జెక్టు. ఏమండో ఈ వసంతకాలం అంటే ఏమిటయ్యా అని అడిగాము ఆయన్ని. ఏమీ లేదయ్యా, అంజూరపు చెట్టు మరలా చిగిలిస్తే అదేను అన్నాడు. అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది అని అడిగాం. లోకా 13:6 ఉంది అన్నాడు. చూస్తే ఒక మనుషునికి ద్రాక్ష, ఆ మనుషుడు ఎవరిని అడిగాం. యోహాను 19:4 యేసు ప్రభువుని తెలిపోయింది. ఆయనకున్న ద్రాక్ష తోట ఏమిటి? ఈ ప్రపంచపు క్రైస్తవ్యం నడిబొడ్డున ఉన్న అంజూరపు చెట్టు పేరు ఇజ్రాయేలు జాతి. అది పడి లేచింది కాదు, పని కట్టుకొని పద అని తీసుకెళ్ళి కొండలు లోయలు వెళ్ళిన ఒక దేశం అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఒకటి పేరు ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ ఒకటి పేరు. అది 20 సంవత్సరాలు పారితని చేసి జీవితం అలిసిపోయి ఆ టైపుడు అన్నీ ఓడిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ ఒక్క వ్యక్తిని ఒక దేశంగా మార్చేశాడు. సార్ నీ దేవుడు మామూలు దేవుడు కాదు సార్, నువ్వు ఆయన గట్టిగా పట్టుకోవాలి, వెంబడించాలి అని చెప్పిన రూట్లో నడవాలి, కానీ నిన్ను ఒక దేశంగా మార్చగలంత దేవుడు, ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చగల దేవుడు సార్ ఆయన. ఏమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? అంత అమాయకంగా లేదు మ్యాటరు. పట్టుకోండి మీరు, ఒక వ్యక్తిని దేశంగా మార్చాడు. ఆ దేశం జానాబెత్తడి దేశం. విన్నారా? ఇడిచి కొడితే మన గుంటూరు జిల్లా అంతా విస్తీర్ణం ఉండదండి. హైదరాబాద్ జనాభా కంటే చాలా తక్కువ అండి. సుమారు 175 నోబెల్ ప్రైజులు ప్రపంచంలో ఆ జానాబెత్తడి జాతికి. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరన్నా స్తోత్రం చెప్పొచ్చుగా. మీ ప్రైజ్ లాక్కొని ఆడికి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు ఏంది? ఆడు కష్టపడి సంపాదించుకున్నాడు. ఎవరు గెలిచినా సపోర్ట్లు కొట్టాలి, తప్పదు. మరి నువ్వు స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత 7-4 కొట్టినా 8-4 కొట్టినా తప్పు కదా. అదేంటది? 3,000 రూపాయల టికెట్ 2 ఆటలు చూడాలి మనం, తప్పదు. ఈడి బ్యాటింగ్ చూడాలి. వినండి బిడ్డలారా, సార్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ అంజూరు కొమ్మను దేవుడే నాటాడన్నావు. ఓకే, మరి దేవుడే నాటితే మరలా చిగురించడం ఏంటి? ఎందుకు ఎండిపోయింది? ఆకులు ఎందుకు రాలిపోయాయి? ఆయన ఏమిటి చెప్పింది? పాపం ఆయన నుంచి తెలియదండి. ఆయన సిలువ వేస్తున్నప్పుడు రెచ్చిపోయారు. అలా పిలాతు ఒక బేషన్లో నీళ్ళు తెచ్చుకొని చేతులు కొడుకే, ఈ నిరపరాధి రక్తం నా మీద ఉండకుండానే గాక అంటే, హై పిలాతు ఏటా భయపడుతున్నావు? వాని రక్తం. అబ్బా, వారి భాష చూసారా? యేసు ప్రభు వారికి వారిని పదం ఏమిటండి? వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకని యేసు రక్తాన్ని బట్టి వాళ్ళు శపించుకున్నాడు తమ్ముడు తాము. యేసు ప్రభు నన్నే కొడతారా, మీరు నన్ను చిలివేస్తారా, మీరు ఇప్పుడు నాశనం అయిపోతారు కాక అని ప్రభు అనలేదండి. ప్రభు అవి నీకు క్షమించయ్యా, ఎవడ కావాలి నీకు క్షమాపణ? వీని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును గాకని శపించుకున్నారు. నాయన క్రీస్తు రక్తాపరాధం వారి మీదకి వచ్చేసింది. ఆ పిల్లాది వెళ్ళిపోయాడు, ఆ కైసర్ వెళ్ళిపోయాడు, ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. కొంతకాలకే నీరు వచ్చాడు, టైటస్ వచ్చాడు, హిట్లర్ వచ్చాడు. ఒక్క సింగిల్ రీజన్ లేకుండా యూదులను చితకొట్టారు వాళ్ళు. ఈ ముగ్గురు నియంతలకి యూదుల మీద ఎందుకు కోపం? ఎందుకో కోపం, అంతే ఆన్సర్. యూదులు ఏం చేశారు మిమ్మల్ని? ఆ హోలోకాస్ట్ ఏంటి అసలు? ఏంటి నరమేధం ఏంటి? ఇప్పుడు కూడా పుతిన్ గారు ఇట్లా దూకుతున్నాడుగా ఎవరి మీద? ఆడెవడు అక్కడ ఉన్నవాడు? 1,40,000 మంది బ్యాచ్ ఒక సిటీలో ఉన్నారు అక్కడ. అంత ఈజీగా ఏం లేదు పాయింట్. అక్కడ అమాయకంగా కూర్చొని కరువులు యుద్ధములు వచ్చును మేము ఎన్నడో చదివి ఓరి నాయన కొంచెం ఓపిక కానీ మ్యాటర్ ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. పట్టుకునేటువంటి సబ్జెక్టా? దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మీరు ఆలోచిస్తున్నారా? ఒకరి ధైర్యం తెచ్చుకోయంగా దేశంలోకి వచ్చేస్తున్నాళ్లే. దేవుని బిడ్డలారా, నువ్వు అసలు సువార్త సభకి వెళ్ళాలి.
ఇలాంటి రాకడ సభలకు వస్తే కంగారే దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా నా మాట వినే ప్రయత్నం చేయి. అక్కడ ఏమంటున్నాడు తెలిసినా, ఒకడి తర్వాత ఒకడు కొట్టాడు. లక్షల మంది యూదులు చచ్చిపోయారు. కొద్దో గొప్ప ప్రపంచ నలుమూలలకి పారిపోయారు. అక్కడ జరిగిన వధన గురించి ఏమైనా తెలుసా? వారి శవములను పోగు చేసేవాళ్ళట. పెంట దిప్పగా శవాలు పడి ఉన్నాయి. లక్షల మందిని చంపేశారు. మిగిలిన వారు ప్రపంచ నలుమూలలకి పారిపోయారు. అంజూరపు కొమ్మ ఏమైపోయింది? ఎండిపోయింది. ఒక్క ఆకు లేదు. ఏసై చెప్తున్నాడు, అదిగో పులుంటి ఇదిగో తోక అన్నట్టు పద్దాక పరిగెత్తకండి. ఈ అంజూరపు కొమ్మ సరిగ్గా చిగురించాలి. అది కానీ చిగురించిందా అది చెప్పండి. మీరు ఇక తట్ట బొట్ట సర్దేసుకోండి, వేసి రక్తం వేజ్జాయి. అది ఇక వసంతకాలమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి వసంత ఋతువున రాలిపోయిన ఆకులు మరలా చిగురించిందల్లా వసంతకాలం కాదట. ద్రాక్ష తోటన పడుతున్న ప్రపంచ క్రైస్తవ్యం నడిబొడ్డున దేవుని చేత నాటబడి, దేవుని చేత నాటబడి, దేవుని చేత సంరక్షించబడుతుంది. పోషించబడుతున్న ఒక అంజూరపు చెట్టు ఉన్నది. దాని పేరు చిత్రం చెప్పనా? అది ద్రాక్ష చెట్ట. మాట్లాడండి. కానీ ఏ తోటలో ఉంది? ఇప్పుడు ద్రాక్ష తోటకు వేసిన కంచె దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష తోటకు పెట్టిన నీరు క్రైస్తవులే వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. వాళ్ళు పొరపాటున క్రైస్తవుల కోసం చేయరు. క్రైస్తవం అంటే చాలా చిరాకు వాళ్ళకి. క్రీస్తుని చంపేసింది వాళ్ళు. ఈ రోజుకి క్రైస్తవులను కాపాడండి ప్రభు, క్రైస్తవుని వర్ధిల్ల చేయండి ప్రభు అని పొరపాటున వాళ్ళు కానీ ప్రార్థన చేస్తారా అండి? లేదు. కానీ క్రైస్తవుడు మాత్రం వాళ్ళ కోసం ప్రార్థన చేయని దినమే ఉండదు క్రైస్తవుడు. చిత్రం ఏంటి తెలిసిన? ఒక కంజూరు మొక్క చుట్టూ కొన్ని కోట్లు కొద్ది ద్రాక్ష చెట్లు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేశం మీద దేవుడికి అంత కనికరం ఎందుకు? నేను ఒక చోట వాక్యం చెప్తున్నా, ఒక అన్నాడు, ఎలా మాకు చెప్తావు కొత్తగా, యేసుప్రభు అంటే ఇశ్రాయేల్ పక్షపాతం అండి, మనకేం చేయడు ఆయన, అసలు మన దేశానికి ఆయనకి సంబంధం లేదు, ఇక్కడ చెప్తాడు ఆయన గురించి. ఏంటది? ఒక మంచి ప్లాస్టర్ తయారు చేయాలి ఇప్పుడు. అప్పుడు కానీ చెట్టుగా దిగోవటం అతికించి వారు ఏంట్రా? స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని సరిగ్గా పట్టుకునే ప్రయత్నం చేయి. వాక్యం ఏమి తెలియజేస్తుందంటే ఇక్కడ ద్రాక్ష తోట లక్షణాలు కానీ, ద్రాక్ష తీగ పద్ధతులు కానీ, ద్రాక్ష ఫలము కానీ ఏమీ దానికి లేవు. ద్రాక్ష వల్లి కంటు కట్టబడదు. కానీ దానికి సంరక్షణ ఎవరు? ద్రాక్ష తోటే. దీనికి పెట్టే నీరే, దీనికి వేసిన కంచే, ఈ వాగ్దానాలే, ఈ ప్రార్థనలే దాన్ని బతికిస్తూ ఉన్నాయి. ఎందుకు దాన్ని పక్షపాతం అయినట్టున్నారంటే నేను చెప్పాను సార్, ఇజ్రాయేల్ దేశం పక్షంగా దేవుడు యుద్ధాలు చేశాడు, దాన్ని కాపాడాడు, మరి పక్షపాతం కాదా అన్నాడు. నేను ఒక్క మాట అడుగుతాను సార్, ఆ దేశం అంటే ఏంటి సార్? ఒక ఫ్యామిలీ. ఒక్కడు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది సార్, పెద్దోడు బతుకుదెరువు చూపిస్తానని పట్టుకెళ్తా, దారిలో నాన్న చచ్చిపోయాడు సార్. ఎట్లా బ్రతకాలో కాదు, ఎట్లా చావాలో కూడా అర్థం కాక బిక్కుబిక్కుమంటూ హారాలను ఎండిన చోట ఏడుస్తూ ఉంటే జాలిపడి పిలిచాడు సార్. నేను చూపించే దారిలో వెళ్తే నేను దీవిస్తాను రా బాబు అన్నాడు. అన్నిటిని వదిలిపెట్టుకొని చూపించే దారిలో వెళ్ళిపోయాడు సార్. అతనికి ఇంకెవ్వరు లేరు, స్వదేశం కాదు, స్వజనం కాదు, అసలు నాన్న మనిషి లేరు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఆ దారిలో ఇంక భార్య ఒక్కతే లోతు తప్ప ఇంకేమీ లేరు. ఆ ఇద్దరు మనుషులు బిక్కుబిక్కుమంటూ వస్తుంటే రాజులు అతన్ని భార్యను అపహరించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో కీడు జరిగింది, ఏ నీడకెళ్తే ఆ నీడే పామై కరిచింది. ఎన్నోసార్లు కంచి వారిని మేసే ప్రయత్నం చేసింది. అలా బిక్కుబిక్కుమంటూ వచ్చి నాకు ఇక్కడ ఎవరు లేరుగయ్యా, నువ్వు రమ్మంటూ వచ్చానుగయ్యా, నువ్వు వెళ్ళమంటూ వచ్చానుగయ్యా, నన్ను ఇప్పుడు రాజుగారు నా భార్యను ఎత్తుకుపోయారయ్యా, నాకు దిక్కేంటయ్యా అని బిక్కుమంటూ ఏడుస్తుంటే తన మాట నమ్మి అందరినీ వదులుకున్నాడని, తన మాట కోసం ఇంత దూరం వచ్చాడని, తన తప్ప ఇంకెవరు దిక్కులేరని బిక్కుమంటూ ఏడుస్తున్న ఒక వ్యక్తికి సపోర్ట్గా నిలబడాలా వద్దా మీరు చెప్పండి. నిలబడాలి కదా, మరి అదే ఆయన చేసింది. పక్షపాతం ఏంటి మళ్ళీ ఇందులోని? స్తోత్రం చెప్పరే. మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి.
ఇజ్రాయేలు పక్షంగా యెహోవా యుద్ధము చేస్తేనే న్యాయం, చేయకపోతే తప్పండి. తన నమ్ముకొని అందరూ వదులుకొని వచ్చినాడు. ఒక పీఠభూమిని కానీ సస్యశ్యామలమైన ప్రాంతమును కానీ ఇవ్వకపోయినా, కొండలు లోయలు కలిగిన ఒట్టి ఇసుక పర్ర ఇచ్చినా, ఒక్క నది లేకపోయినా, ఒక్క జలధారం లేకపోయినా, ఒక సెలయేరు లేకపోయినా, బతకమని ఇసుకలో పడేసిన దేవుని మాట కోసం ఆగిపోయాడే, వాడికి సపోర్ట్గా నిలబడకపోతే ఎలా సార్? ఒక మనిషిని నమ్ముకొని వస్తూ నువ్వు అలా చేస్తావా, వదిలేస్తావా? నువ్వు చేస్తే న్యాయం ఉంది, ఎవడు చేస్తే అన్యాయం అటయ్యా? ఈ పూట వినాలి మీరు ఈ మాట. సంఘపు ప్రార్థన వలన సంరక్షించబడుతూ సంఘము మధ్యలో ఉన్నది అంజూరపు చెట్టు. హిట్లర్ వచ్చాడు, టైటస్ వచ్చాడు, నీరో వచ్చాడు, ఎవడో ఒకడు వచ్చాడు, సర్వనాశనం చేసి పడేశారు. ప్రభు అంటాడు, ఇది మరలా చిగురించుద్ది. ఆమేన్, హల్లెలూయా. మరలా చిగురిస్తుంది. అది చిగురించినప్పుడు నువ్వు అర్థం చేసుకోరా, అక్కడ సమీపంగా ఉన్నది. 33 వచనం 24 మత్తయి సువార్త. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరగకుండా చూచినప్పుడు ఆయన సమీపమున ద్వారము దగ్గరే ఉన్నాడు. ఆమేనండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు ఏ సంగతులు? అబద్ధ ప్రవక్తలు రావటం, అబద్ధ బోధలు రావటం, రకరకాల విపరీత విషయాలు రావటం, రాకడ అనగానే ప్రతి వారికి కరువులు, యుద్ధాలు, భూకంపాలు కాదురయ్యా. ఫస్ట్ అబద్ధ బోధలు, అబద్ధ క్రీస్తులు. ఇంకా చాలా ఉన్నాయి సూచనలు. అక్కడ చెప్పినవి ఏమిటి సార్? రాకడకును యుగ సమాప్తికి మొత్తం కలిపేసి రాకడలో పెట్టేశారు భక్తులు. రాకడికి యుగ సమాప్తికి మధ్యలో వ్యత్యాసం. హీనపక్షం 1000 ఏళ్ళు ఉండాలిగా, సంఘం ఎత్తబడాలా, అక్కడ విందు అవ్వాలా, మళ్ళీ రావాలా, యుద్ధం చేయాలా, అప్పుడు స్టార్ట్ చేయాలా 1000 సంవత్సరాలు. మరి సంఘం ఎత్తబడిన తర్వాత, పరలోక విందు వ్యవహారాలు ముగిసిన తర్వాత, మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏళ్ళ యుద్ధ పరిపాలన, అప్పుడు అర్మేకెదోను యుద్ధం తర్వాత చేసే 1000 సంవత్సరాల పరిపాలన నెరవేరవలసిన సూచనలు పట్టుకొచ్చి రాకుల్లో పెట్టేస్తే, రాకడ సూచనలు వేరు, యుగ సమాప్తి సూచనలు. ఆ క్లాసిఫికేషన్ ఉంది బైబిల్లో. విషయం అంతా కూడా కొంత ఇచ్చడా కొంత అచ్చట కదా. ఓపిక నోడికి ముచ్చట దొరకదు. ఓపిక ఎత్తుకోవాలి. మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వసంతకాలం అంటే ఏం తేలింది తెలుసా? హలో, ఏం తేలింది తెలుసా? ఆకులు చిగురించే కాలాలన్నీ కావునన్న. ఇజ్రాయేలు జాతి మరలా పుష్టిగా తయారైతే, మళ్ళా పచ్చగా తయారైతే, ఎండిన మూడల్లా నిగనిగలాడుతూ కనబడుతుంటే మనకు అర్థమైపోవాలి ఆయన సమీపంగా చేస్తున్నాడు. ఇది వసంతకాలం. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక వసంతకాలంలో రాజులు ఏం చేయాలి చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు వసంతకాలం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సూచనలు నెరవేరుతున్న చివరి కాలమే. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. వసంతకాలం అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసయ్య 2వ రాకడ సూచనలు నెరవేరిపోతున్న ఈ చివరి గడి అనే బైబిల్ ఏమంటుంది చెప్పండి? బైబిల్ ఏమంటుంది చెప్పండి? ఈ వసంతకాలంలో దేవుడు ఎక్కడ ఉన్నాడట? ద్వారం దగ్గరే, సంఘం యొక్క గుమ్మములో ఉన్నాడు. ఆయన దూరంగా లేడు, సమీపముగా ద్వారము దగ్గరే ఉన్నాడు. ఒక్క అడుగు వేస్తే సంఘం లోపలికి వచ్చేస్తాడు. కొందరు అనుకున్నట్టుగా తన రాకడను కూర్చొని ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవరు నశించకూడదు నేను ఓరిమ వహిస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. వస్తున్నాడు ఆయన, ఆలస్యం చేయడం, వచ్చేస్తున్నాడు. యేసు 2వ రాకడ సూచనలు నెరవేరిపోతున్నాయి. దీన్ని ఏమంటారంటే రాకడ కాలం అనండి. లేఖన పరిభాషలో, ప్రవచన భాషలో వసంతకాలం అనగా యేసు 2వ రాకడ సూచనలు నెరవేరుతున్న కాలం. ఈ కాలమున అనండి రాజులు ఏం చేయాలి సార్? వసంతకాలం అంటే అన్ని కాలాల లాంటిది కాదని, యేసుక్రీస్తు 2వ రాకడ కాలపు సూచనలు నెరవేరుతున్నటువంటి అంజూరపు చెట్టు అనగా యోధా జాతి మరలా చిగురించడమేనని చెప్పుకున్నాం. మరి రాజులంటే ఎవరా? ఒక నాకు ఫోన్ చేశాడు, హలో సార్ నేను రాజును మాట్లాడుతున్నాను. ఎవరికి రాజు నువ్వు అన్నాను. అదిగా సార్ నేను రాజుని. రాజువే, ఎవరికి రాజువు నీవు? నా పేరే రాజు సార్. అబ్బా, ఒకడు పేరు పెట్టుకున్నందుకు రాజు,
ఒకడు అదేదో కులంలో పుట్టినందుకు రాజు, ఒకడు పరిపాలన చేస్తున్నందుకు ఎట్టకట్ట, గెలిచినా ఓడినా చంపినా పొడిచినా ఎట్టకట్ట, సీట్లో కూర్చుంటే నువ్వు రాజువా కాదా? ఎవడు పట్టుకొని నేనే రాజు అంటున్నారు చాలామంది. నేను బైబిల్లో ఒక మంచి రాజుగారిని చూపిస్తా, చూపించమంటారా? సరే చూపించండి. బాబోయ్, అరిసేది నేను, అలిసిపోయేది మీరు. ఓడలు సడలేనా, ముఖమే వాడిన, కాళ్ళు కాళ్ళు తడబడిపోయిన. మ్యాచ్ అంతా ఇక్కడే ఉంది నాయన. హల్లెలూయా. ఓరే నాయనో. అధ్యక్ష, ఏమిటి సార్ ఎంత బలహీన ఉన్నారు ప్రజలు? చేతులు ఎత్తి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలకించండి, దేవుని వాక్యములో ఆనందించండి. చెబుతున్న ముచ్చటేమనగా, హలో, ఒక రాజుగారిని చూపిస్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మరి ఎంత గ్యాప్ ఏంటి సార్? చదవండి అంతే చాలు. యూదుల రాజుగా పుట్టినవాడు అనండి గట్టిగా. పోనీ అనండి సార్ గట్టిగా. నేను హుషారుగా ఉద్యమంగా ఆనందంగా చెప్పే సువార్త ఏంటంటే, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పుట్టడమే రాజుగా పుట్టాడు అనండి ఒకసారి. ఎవడైనా పుట్టి పెరిగి పెద్దోడై నానా తిప్పలు పడి యుద్ధాలు చేసి ఏది కుదరపోతే వెనకాలన్న పోటీ చేసి రాజు అవుతాడు, కానీ ఏసు రక్తం ఏం చేయం. పుట్టడమే రాజుగా పుట్టినోడు చరిత్రలో ఒకడే సార్. ఆయన పేరేంటి చెప్పండి మీరు ఇప్పుడు? ఆయన పేరేంటి చెప్పండి? యేసయ్య. చెప్పండి గట్టిగా, ఆయన పేరేంటి? ఆయన పుట్టడం ఎలా పుట్టాడు సార్? పుట్టడమా సరిపోదు మరి, పతి పతి గుడ్డలతో చుట్టపోడి అంటే సత్రంలో పడుకున్నాడా? పొత్తి పొత్తి గుడ్డలో చుట్టారా? అలాంటోడు రాజా? సిగ్గట్లేదు మీకు అన్నాడు ఒక నా దగ్గరికి వచ్చి. తెగ మురిసిపోతాడు, రాజు రాజు. ఏడ్రా ఈ రాజు, కప్పుకుంటే చిన్న గుడ్డ మొక్క లేదు, పశువులు తొట్టా, సత్రమా? నేను అన్నాను, కట్టుకున్న గుడ్డను బట్టి నువ్వు మనిషికి రేటు కడతా పెట్టరా అట. మరి అదే మరి విన్ను, గాంధీ గారు అసలు చొక్కా వేసుకోలేదు, మరి ఏం చేద్దాం? వేమనైతే ఇంకా స్తోత్రం. హల్లెలూయా. మరేంటి మీ వాల్యూ లేదన్నామా? ఏమండి అమాయకంగా మాట్లాడతాడంటండి. ఒంటి మీద ధరించిన వస్త్రాన్ని బట్టి మనిషికి విలువ. బ్రాహ్మణోత్తములందరూ పౌరోహిత్యం చేసినప్పుడు ఎవరో చొక్కా వేసుకోరు కదా, మరి చొక్కాని బట్టి ఏంటి కడతా పెట్టరా? అమ్మా ఇక్కడ ఆ మనిషిలోని విద్వత్తు, శక్తి, జ్ఞానం, విషయం, వివేకం, అయ్యో దాన్ని బట్టి కదా విలువ. నేను అంటాను, యేసు ప్రభువారు సత్రములోకి వచ్చినందున, పశువుల పాకలో పవలించినందున, బర్రెల తొట్లో పడినందున, పొత్తి పొత్తి గుడ్లో చుట్టబెట్టినందున అతనిలో మ్యాటర్ లేదన్నచ్చున్న అమాయకుడా. విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా పలాని కాలంలో పుట్టాలని ముందే డిసైడ్ చేసి పుట్టేసి ఎవడుకొని ఉందా? ఆన్సర్ చెప్పండి గట్టిగా. సైలెన్స్గా ఉంటారేంటే? దొంగోడికి తేలుకుంటాడు, పోయి తేలు అలాగా హుషారుకుంటారైతే. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పలాని కాలములో పుట్టాలని చెప్పి డిసైడ్ చేసి వచ్చే ఛాన్స్ ఉందా? పోనీ పలాని వంశంలో పుట్టాలని చెప్పి వచ్చే ఛాన్స్ ఉందా? పలాని పేరు మీద పుట్టాలని చెప్పి వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పటికైనా ఎప్పటికైనా తిరిగి రారాజు ఒక్కడే. ఆయన పలాని కాలంలో వస్తానని చెప్పాడు, పలాని గోత్రంలో వస్తానని చెప్పాడు, పలాని పట్టణంలో పుడతానని చెప్పాడు, పలాని పేరు మీద వస్తానని చెప్పాడు, పలాని సమయానికి చెప్పాడు. చెప్పిన దేశములో, చెప్పిన పట్టణములో, చెప్పిన గోత్రములో, చెప్పిన పేరు మీద ఖచ్చితంగా వచ్చిన ఒకే ఒక్క రాజు. చప్పట్లు కొడత కేకండి, ఆయన పేరేంటో? గిద్దలూరు మారు మొబైల్ చెప్పండి, ఆయన పేరేంటి? అదిరా రాజరికం అంటే, అది రాజరికం అంటే. కాలం మీద, సమయం మీద, గోత్రం మీద, సమస్త మీద పట్టు కలిగిన వాడేదండి రాజరికం అంటే. తన శాఖల మీద పట్టు లేని వాడు ప్రధానమంత్రి కాదు, కంట్రోల్ చేసినోడు. మాట్లాడరేంటి? ఏమనుకున్నావు నా యేసుని, ఎవరనుకున్నావు శ్రీ యేసుని?
అది అమాయక వ్యవహారం ఒక పెట్టా నువ్వు. నీకు తెలిసిందా పత్తి పత్తి గొడ్డలతో, అది నీకు అది ఒకటి తెలిసింది, అది తెలుసుకున్నావు. కానీ అన్నలు కూడా అట్టగే పడతారులే, హుషారు లేకుండా ఏమీ లేకుండా. రాండి పాడుదుము, వీడందరినీ కేకతాడు రండి ఉత్సాహంగా పాడదామని. వీడి దగ్గరే ఉత్సాహం, వీడు పాడితే పల్ల వైపు పడి పిల్లగాళ్ళందరూ నిద్రపోతారు. రాండి ఎప్పుడుకిరా ఏసుతోటివిగాను పోదామా అన్న చిన్నప్పటి నుంచి అడుగుతున్నాడు, ఎంతగా బయలుదేరలేదండి. ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు, ఆత్మను పొందలేదు, ఉపదేశం నేర్చుకోలేదు. పోదామా అంటారే ఉన్నాడు. ఎప్పుడు కొత్తవరా? మా ప్రియా జనక చూచము నీ వైపు, నేను కూడా చూస్తున్నాను మీ వైపు. ఎప్పుడు రామారు మనసు పంటారు, తేమలదండి పని. ఉద్యమం లేదు, హుషారు లేదు. శివుని నివాసులారా మీరు ఉత్సాహముగా ఉండి అడుగుతారేంటి? అది 2:10 జకర్యా, సొంత మాటలు ఏమి లేవు ఎక్కడ. హలో శివుని నివాసులారా ఏదో రకంగా పాడండి రా, సంతోషంగా ఉండి పాటలు పాడండి. నేను మీ మధ్యలో వచ్చే నివాసము. నీతిమంతులారా యెహోవాను బట్టి విషాద గీతములు పాడుడి, ఆనందగానం, ఉత్సాహగానం, జయధ్వని, గంభీర ధ్వని. ఇవేనా బైబిల్లో ఉన్నాయి? మరి మీరు పడేటి మన ప్రభువేము ఓకే అని మళ్ళీ అడగడు సాబా, వీడికి తారీఫ్ చేయాలి. మహాదేవ్ ఎప్పుడు కదా విషాద గీతాలు ఉన్నాయి, ఉద్యోగ గీతాలు ఉన్నాయి, మరి ఎప్పటికీ అన్నిటికీ ఇదేనా? రాజు సైన్యమాదో ఎప్పటికి రా నాయన. హుషారుగా ఉండండి. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధిని అంతే కదండి. ఆనంద గీతాలు నీకు దండం రయ్యో. సంతోషంగా ఉండండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జనులారా మీరు గమనించవలసిన విషయం ఏమిటనగా యేసయ్య రాజు, తిరుగులేదు సార్. ఆయన జన్మంలో రాజు, అవునా కదా అనండి, అవునా కదా? మరి జీవితంలో ఒకడు అంటాడు దయ్యం పెట్టిందని, ఒకడేమో రోగం అంటాడు, ఒకడేమో మనశ్శాంతి అంటాడు, ఒకడేమో రొట్టెలు కావాలి, ఒకడేమో చేపలు కావాలంటాడు. ఇంతమంది ఒకసారి వస్తే ఎలా కుదురుతుంది? అడ్జస్ట్ చేసుకోవద్దండి, రేపు రండి అన్నాడా? ఎవడైనా ఎప్పుడైనా ఎంతైనా ఇవ్వటమే. నో యూజర్ ఫీ. హల్లెలూయా. ఫ్రీ కింగ్. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పరే గట్టిగా. ఎన్ని వేల మంది వచ్చినా, జన సమూహాలు వచ్చినా అన్నీ ఉచితమే. రాజుగారు సార్, ఆయన రేంజ్ ఎలా ఉంటుంది అక్కడ. స్తోత్రం చెప్పరు. జన్మములో, జీవితములో, కడకు మరణములో ఎలా చచ్చిపోతాడో చెప్పాడు, ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పాడు, ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పాడు. హలో, అంత మాత్రమే కాదు, 6 చోట్ల విచారణ చేసి రకరకాల బాధలు పెట్టి కఠినాతి కఠినమైన సిలువ మరణాన్ని శిక్షగా విధించి సిలువ వేశాక, మేకలు కొట్టాక, నుంచో పెట్టాక బోర్డు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ బోర్డు ఏమిటి? యూదుల రాజు అయినా యూదుల రాజు అని చెప్పుకుని యేసు అని రాయి అన్నాడు. హోడచ్చు, నేను రాసిందేమో రాశాను కదా అన్నాడు పిలాతు. అందరు ఏం కనపడుతుంది? మరణంలో కూడా చెప్పరే, అక్కడ దాకింది సార్. సర్దాగల మార్కెట్కి వచ్చినట్టు పాతాళానికి వెళ్ళి మరణం యొక్క బలము గల వారిని నశింపజేసి, మరణపు కోరల బీకి, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళములను లాక్కొని మనము కోల్పోయిన సమస్తాన్ని పెట్టుకొచ్చి ఇదిగా నిత్యజీవం అంటే ఉచితంగా మన చేతిలో పెట్టాడు. రాజులకు రాజు, రాజాతి రాజు. జన్మములో, జీవితంలో, మరణములో, పునరుత్థానములో, తిరిగి రాబోయేది కూడా ఆయన చెప్పాలి. నువ్వు రాజు కాదు. ఎవడు కాదు ఫీల్ అయిపోతాం కదా, రాజు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నువ్వు కాదు నాన్న, పేరెట్టేసుకుంటే, పొలంలో పుట్టేస్తే, ఎవడన్నా పొడి చేస్తే
జన్మములో, జీవితములో, మరణములో, పునరుత్థానములో, ఆగమనములో, సర్వకాలములలో ఏకైక రాజు ఒక్కడున్నాడు. ఆయన చెప్పాలి నువ్వు రాజా కాదు. ఉంటారు కదంటారా? అన్ని కాల అంబులో ఉన్నవాళ్ళు రాదు, అతనే రాజు, ఎవరు లేరుక. సరే, ఆయన ఎవరిని రాజు అంటే వాడే రాజు. ఆయన ఎవరిని రాజు అంటాడు? టపటపా 2-3 మాటలు చెప్తాను చూడండి. మరి బాబు అలిసిపోయినట్టే ముఖం ఎలా పట్టకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని అన్నాడు రాజులు? పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారే. స్తోత్రం అనరే, అందరూ చెప్పరే. ఎవడయ్యా రాజు? చీకటిలో నుండి అనండి, లోకములో నుండి అనండి, పాపములో నుండి అనండి, ఆశల్లో నుంచి అనండి, బయటకు వచ్చి దేవుని వాక్యపు వెలుగులో ఎవడ బతుకుతాడో వాడు కింగ్. స్తోత్రం చెప్పరే. గుండె మీద చేయబెట్టుకొని చెప్పగలరు ఉన్నారా? నేను చీకటిలో లేను సార్. లైట్ కింద కూర్చున్నందుకు కాదు నేను చెప్పేది. చీకటి అంటే పాపం, చీకటి అంటే లోకం, చీకటి అంటే ఆశలు. అదే కదండి వాక్యంలో ఉంది. మరి నువ్వు ఆశలోంచి బయటకొచ్చావా? శరీరాశ, నేత్రాశ, జీవడము, అసలు తెచ్చుకొచ్చేది ఏదో ఆశతో కదా. అంజిత్ గారు 10 రూపాయలు ఎత్తే 100 రూపాయలు ఎత్తాడుగా, అంటే చేస్తాను. మరి అది ఈడేసేది ఆశతో కదా. ఆయన ఇచ్చిందే కదా, నాదే ఉంది. ఆయన సేవ కొరకు, రాజ్యం కొరకు వాడటం కన్నా భాగ్యమే. ఏమిస్తే రుణం తీరుద్ది? ఉన్నకాడికి ఏదో ఇచ్చి తృప్తి పడుతున్నాను అనేది కదా భక్తి. మీరు కానీ ఒక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేసి చూడండి, దశ తిరిగి పద్దెల్లోయా ఊరిని స్కీమ్ మండిపోని ఇదే ఆడతారు. 10,000 పంపు, 10,000 ఇదేదో బాగుందన్నాడు. శంభు తప్పాలు మేసి పట్టుకొచ్చాడు 10,000. వీడు గుడి నీ గుడి లింగాన్ని మింగేశారక వీడు మొత్తం చుట్టుకొని పోయాడు. వీడి పరిస్థితి ఏమిటి? ఇంకా దిక్కులేని వాడను ప్రభోని శరణు జొచ్చితే. నేను చెప్పింది అబద్ధమా సార్? ఇట్లాంటి బాబు తయారైపోయింది. నాకు పడవ ఇట్లాంటి బ్యాచీలు అంటే కుదరదు. నేను సిద్ధాంతాలను, పద్ధతులను, విధానాలను వ్యతిరేకిస్తా, వ్యక్తుల్ని కాను. నేను వాళ్ళు చెప్తున్నా, ఒక ఫోన్ చేసి ఏంటి మా అయ్యగారు నన్ను అంత నీకు అంత రేంజ్ ఉందా, అంత చీన్ ఉందా అన్నాడు. బాబా ఏమి లేవు రే బాబు, అలాంటి ఏమి లేవు. కానీ ప్రతి అపసవ్య పద్ధతిని ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి రోషం బట్టి ఉంది, అది తగ్గదు అని చెప్పేశాడు. వాళ్ళు చెప్పిన పెద్ద పెద్ద మాటలు లేవు సార్. ఎవ్వరికి మళ్ళీ మాట్లాడతానే ఉంటాండి. ఏ దైవజనుని విమర్శించను, ఎవ్వరికి వ్యతిరేకం కాదు, ఏ అబద్ధ బోధన వదిలిపెట్టను. అదంతే సిద్ధాంతం. పొగిడితే ఏసైని పొగడాలా, విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలా. ఇంకొకరిని పొగిడే పని లేదు, ఇంకొకరిని విమర్శించే పని లేదు. టైం వేస్ట్ ప్రోగ్రామ్ అదంతా. ఏమి లేవేక వ్యక్తులు కాదు మన ప్రధానం, విషయం ప్రధానం. అంగీకరించారా? అప్పుడు ఏమనాలి మరి? ఏమిటో సైలెన్స్? మిమ్మల్ని అడుక్కోవడమే సరిపోతుంది. ఈ పడతాను నువ్వు మళ్ళీ రావాలని అంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. మా తమ్ముడి మాటకి నేను పుట్టేళ్ళిపోతున్నా, మీతో కొట్టేసలేకపోతున్నా, నీకు కిట్టి గొడవ. బిడ్డలారా ఆలకించండి మీరు. ఎవడైతే చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాడో వాడే. చెప్పండి, వాడే. ఇప్పుడు 2వ మాట చెప్తాను వినండి. అక్కడితో అయిపోయేలా సంబరం. ఏమడో హోయ్ ఏమండోయ్. సామెతలు 25:1-2 వచనాలు ఏం చెప్పాడు? సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, ఆ మరుగు చేసిన సంగతిని పరిశోధించుట రాజునకు ఘనత. రాజులంటే లక్షణం ఏంటి సార్? దేవుడు మరుగు చేసిన సంగతులు, పక్కింటోడి సంగతులు, వాడి సంగతులు, వీడి సంగతులు కదా. తెలుసా? తెలీదా?
టీవీ నేను, ఎన్టీవీ, ఏబిఎన్, సాక్షి అన్నీ కలిస్తే ఈడికి చిన్న ముచ్చట తెలిసిందో యేసు రక్తమే జయం. లైవ్ స్ట్రీమింగ్ నాన్ స్టాప్. మీకు సుమారు చెప్పనా, అది కన్నా 9లో ఒకటి తాగేసి బట్టలు లేకుండా పడిపోయాడు. ఓ పెద్ద మనిషి తాగేసి బట్టలు లేకుండా పడిపోయాడు. అది ఎప్పుడో లేచాడు, మరి బట్టలు సత్తుకుని వెళ్ళిపోయి శుభ్రంగా బాగానే బతుకున్నాడు. చూసి అనయ్య అన్నాడు. ఆడు తరతరాలు శాపగ్రస్తుడు అయిపోయింది. అవునా కదా? ఎక్కడ అబ్రహాం కాలంలో కూడా రే ఇట్లా నాకు ప్రమాణం చేయి, మా కొడుకు మంచి అమ్మని చెప్తాను. అలాగే సార్, నువ్వు కన్నానీళ్ళ పిల్లల మటుకు తేకర బాబులు పనికి మనం లలుద్దు. నాకు కన్నానండి ఎవడు? ఈ హాముగోడి పిల్లలే. ఎన్ని తరాలైనా శాపం వారిని వదిలిపెడతలా. ఏంటి ఎందుకని? పాపం ఈడేమి తాగలా, ఈడేమి వ్యభిచారం చేయలా. ఒకడు తాగి బట్టలు లేకుండా పడుకుని చూసి అదే చెప్పాడు. ఈ పోస్ట్ రిసీవ్ చేసుకొని వీళ్ళకి ఫార్వర్డ్ చేశాడు అంతే. ఈ ఫార్వర్డ్ బ్యాచ్ ఉండదు చూడు, ఈ వార్త నీకు తెలుసా వెళ్ళిపోద్దట. వీళ్ళు మొత్తం శాపగ్రస్తులే, నాయచిన వైపు కొంపలో డౌట్ లేదు. అలాంటి పాపిష్టి బతుకేమైనా ఉంటే అర్జెంటుగా మారుమనసు పొంది అవన్నీ డిలీట్ చేసేసి ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ఇంకెలాంటి తప్పు చేయను బాబు అని వేసుకు కాలు పట్టుకు ఏడు ఏమన్నా మారుతుంది పరిస్థితి. కొంతమందికి అసలు ఇంకేం పని ఉండదు సార్. పని కట్టుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు, ఒక మ్యాటర్ చెప్తాడు. ఏంట్రా సడన్గా వచ్చా? ఇంతకీ ముఖ్యమైన విషయం ఈడిది కాదు, ఆడిది కాదు, మూడో ఓడిది. నీకెందుకురా సైతాన్ కా బేటా, तुम क्यों ये सब जिम्मेदारी ले रहे? మారు మనసు పొందా అయితానా యేసు రక్తమే జయం. నీకు ఎందుకురా? నువ్వు అసలు చూడకూడదు. పోనీ చూసావు, చూడనట్టుగా నోరు మూసి వెళ్ళిపోవాలా? ఏంట్రా ఈ లైవ్ టెలికాస్టింగ్ ఏంట్రా? ఎక్కడికి వెళ్తారు అక్కడ 2 ముచ్చట్లు ఇస్తాడు, అడిగి చెప్తాడు, వీడికి చెప్తాడు. అర్జెంటుగా ఈ కూటంలో మారు మనసు పొందితే నీకు మంచిది, లేకపోతే వరసపెట్టి వచ్చేస్తే చేపలు చూసుకో. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధిస్తాడు. వాక్యం చదివి అడిగింగంటే కొంతమందికి అసలు ఆ పరిశోధన, సత్యవాక్య శోధన ఏముండదండి, ఏముండదు. ఒక వాక్యం చదువుతాడు, అంతటా యేసు వారితో ఇట్లనను, ఆయన లేచి కపెర్నహూము వెళ్ళెను. మొత్తం చదివే అర్థమైందా? అది అయిపోయింది ప్రసంగం. మరి ఈ పాడిదాన్ని నువ్వు ఎందుకురా? చాలామంది న్యూస్ రీడర్సేగా, ఏముండదు, మొత్తం వార్తలను చదువుతుంటాడు. ఆ ప్రార్థనకి ఎందుకునన్నా నేను చెప్పిన సువార్త నీకు, దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధించితే ఆడుకింగంటే. నెంబర్ 1, చీకటిలో నుంచి, ఆశల్లో నుంచి, పాపంలో నుంచి బయటకు వచ్చినోడు. 2 దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధిస్తే సామెతలు 30:31. అది ఎవరు సార్ రాజు అంటే? ఎవరండి రాజు? అసలు నీవు కొంతమందిని సంపాదించావా? వారిని సైన్యంగా తయారు చేసావా? వారికి యెహోవా యుద్ధములు అలవాటు చేసావా? వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ముందు నడుస్తూ యుద్ధం చేస్తున్నావా? అడిగి సార్ ఎంతకాలం సేవకు వచ్చి 35 years ఆఫ్ మినిస్ట్రీ. ఓ ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తెచ్చా అంటే మరి 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 చూస్తున్నాం. మరి వచ్చితే ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్ పేరు ఫుల్ టైం మినిస్ట్రీ అయిపోయింది. ఫుల్ డైట్ ఫుల్ రెస్ట్, వర్క్ లేదు, ఏమీ లేదు. 6 రోజులు ఏదో రకంగా గడిపేస్తాడు విజిటింగ్ల మీద. అది ప్రియులరా మరి వారం అంతా కూడా మన పని పాటలలో ఏం లేదు, ప్రతి పాటే సాపాటు. నా మాటలు బాధ కలిగిస్తే మారు మనసు పొందండి, సీరియస్గా తీసుకోండి. అబ్రహాము ఒంటరిగా వచ్చినా, అన్నీ కోల్పోయినా, పచ్చని భూభాగాలు వాడు తీసుకొని వెళ్ళిపోయినా, ఇసుక పర్ర రాళ్ళు రప్పలు మిగిలిపోయినా, దేవుని వాగ్దానం మీద ఆశ పెట్టుకుని
ఒంటరిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ గుడారంలో పుట్టి పెరిగిన బిడ్డల్ని యెహోవా యుద్ధములకు అలవాటు చేసి యెహోవా సైనికులుగా తయారు చేశాడు. 14 తన ఇంట పుట్టి అలవరసబడిన 318 మందిని వెంట పెట్టుకొని కదుర్లో యోమన రాజులను తరిమి హతం చేసి సొదొమ రాజుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం ఏమంటుంది? తన సైన్యమునకు ముందు నడుచువాడు. పాస్టర్ గారు, మీకు అసలు సైన్యం ఉందా? 4 ఆత్మలు సంపాదించావా? వారి యెహోవా యుద్ధాలు నేర్పావా? వారి సైనికులుగా తయారు చేసావా అని రాజు. మరి రాజు చీకటిలో నుంచి, ఆశల్లో నుంచి, కోరికల్లో నుంచి వెలుగులోకి వచ్చినవాడు. దేవుడు బరువు చేసిన సంగతులను పరిశోధించేవాడు. తన ఆత్మీయ బిడ్డలను ఒక సైన్యముగా తయారు చేసి వారితో యుద్ధములు చేసేవాడు రాజంటే. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్నటువంటి ఈ రాకడ కాలములో, వసంత కాలములో చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధించుచున్న దేవుని కొరకు ఒక సైన్యమును తయారు చేసి వారికి ముందు నడుస్తున్నటువంటి రాజులు ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? యుద్ధము చేయాలి. ఇలాంటి రాకడ దినములలో దేవుని కొరకు రాజుగా బతుకుతున్న నీవు యుద్ధములు మానేస్తే నువ్వు ఎంత పెద్దవాడివైన పడిపోతావు, ఎంత అనుభవనీయుడివైన పడిపోతావు. ఈ కడవరి కాలంలో ఈ అత్యవసర సందేశాన్ని మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఏంటి సార్ యుద్ధం? హోషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బాబా ఏంటి సార్ అది? మగ సిరి కలిగిన వాడైతుడు దేవునితో పోరాడాను. ఈ వచనం చదివినప్పుడు నేనేమనుకున్నాను, అయ్యి బాబోయ్, యాకోబు మల్లయోధుడై ఉంటాడు రా యాకోబు. పట్టుకొని ఒక్క పట్టు పడితే దేవుడే విడిపించుకోలేకపోయాడంట. బాబోయ్, అతడు మగ సిరి కలిగిన వాడై. పల్లెటూరులో మగతనం అంటే ఏంటి తెలుసునా అండి? 10 మంది కంట్రోల్ చేసిన ఇరుసుకు పడిపోయి మీద కొట్టేస్తున్నాడు అప్పుడు. అడే వీడి పెరగటం రే కూడా పెట్టరా అంటాడు వీడు. అంటే ఏంటంటే ఇక మర్యాద లేకుండా, పద్ధతి లేకుండా, పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా, ఎంతమంది ఆపి నాకు అడ్డగోలుకి విరిచిపడిపోతే ఆడికి ఏ నెంబర్ కపురుషాయి. ఇక మర్యాద పద్ధతి లేకపోతే ఆడు ఈ దేవతల నుంచి అంటాడు, అదే పదం వాడతాడు. గొల్లెత్తిగడ పడింది అదే, గివ్ మీ ఏ మ్యాన్. ఒక్క మగోడు ఉంటే పంపడు అన్నాడు. ఆ రెచ్చగొట్టే సైతాన్లు ఎప్పుడు అలాగే మాట్లాడతారు. వీడికి బీపీ పెరిగిపోయి ఇంకెవరు ఆపినా వెళ్ళిపోతుంటాడు. ఆర్డర్ అమ్మకోడు అంటే అంటాడు. అదే చిన్న మాట అన్న కానీ ఎవరిగా ఆడపిల్లలాగా ఏంటది కదా. ఎవరైనా ఏడిస్తే వారిని ఆడపిల్లల లక్షణం అంటారు. ఎంతమంది ఆపన వెళ్ళి ఇరిసి పడిపోతే మొగ్గుడు అంటే అంటారా? కానీ సంతకాడు ఇప్పుడు మోకాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని కన్నీరు గరిస్తే తెల్లవారిపోతుంది. మోకాలు దిగట్లా, ప్రార్థన ఆపట్లా, కన్నీరు ఆగట్లా. రాత్రంతా ఏడుస్తుంటే ఏడుస్తూన్నాడు. ఈడు రమ్మగోడు అంటే అన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. అంతేనా? అలాగే ఉందా? అతడు మొగ్గ సిరి కలిగి దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి చెయ్యమందెను. ఎట్లనగా అతడు కన్నీరు విడుచుచు అతని బ్రతిమాలుకొనెను. ఎప్పుడు సాయంకాలం మోకాలేసి ఉదయం వరకు కన్నీరు ఆగకుండా ఏడుస్తుంటే ఆడపిల్లగా ఏంటో ఏడుపో అనలా. మగ్గ సిరి కలిగిన పోరాటం అంటే ఇదిరా అన్నాడు. కొంచెం ఘాటు గంటనే ఏమనుకోకుండా అయ్యారులందరూ. లోకంలో ఏడిస్తే అడిగితనంలా ఉంటుంది. ప్రార్థన జీవితంలో కన్నీరు లేకపోతే అది ఆడింగితనం అంటే. కాస్త కసి దమ్ము రోషం ఉన్న క్రైస్తవుడైతే మోకాల మీద పడితే, ఒక అంశమును చేపడితే
ప్రభు సముఖము దొరికే వరకు, ప్రభు తిరిగి మాట్లాడే వరకు, కనికరించే వరకు, కార్యము చేయ వరకు, పరిస్థితులు మార్చే వరకు, ఆశీర్వదించే వరకు, మోకాళ్ళు దిగని, ప్రార్థన మానని, కన్నీరు ఆగని ఒక మగ సిరి కలిగిన ప్రార్థన పోరాటం ఎవడు చేస్తాడో వాడు పక్క వాక్యం ఉంటుంది. మగ సిరి కలిగిన యుద్ధం ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన. ఇది ఏ కాలం? మనం ఎవరమే? ఓకే, మీరు రాజులు కదా, తేల్చుకోండి. లక్షణాలు చెప్పాను నేను. ఇది ఏ కాలం? మనం ఎవరమే? రాజులమైతే ఏం చేయాలి? దాని పేరేంటి? ఒక్క పదం మిషన్ ఒప్పుకొని నేను చెప్పండి. అది ఆ యుద్ధం పేరేంటి? నువ్వు ఎంత పెద్ద రెవరెండో, 72 బిషప్, డాక్టర్, కొత్త విశ్వాసం నాకు సంబంధం లేదు. నీవెవరివైనా కన్నీటి ప్రార్థనని, ప్రార్థనలో పోరాటాన్ని అది మానేసి పొద్దున చిన్న ప్రార్థన, సాయంత్రం చిన్న ప్రార్థన, పొద్దున్న థ్యాంక్ యూ జీసస్, మళ్ళీ రాత్రికి సారీ జీసస్, ఈరోజు కూడా మెయింటైన్ చేయలేకపోయాను. ఈ పాటి బతుకున్నవాడు రాజు కాదు, వాడు యుద్ధం చేయలేడు, పనిచేయడు. ఇది వసంతకాలము గనుక, యేసు క్రీస్తు రెండవ రాకడ సూచనలు నెరవేరుతున్నటువంటి కలవరి కాలము గనుక, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాచరణ వచనము చేస్తున్న రోజులము గనుక మనం కన్నీటి ప్రార్థనని యుద్ధం చేయాలి. ప్రార్థన చేయటం కాదు, ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన చేయటం కాదు, ప్రార్థనలో పెరుగులాడాలి. ప్రార్థన చేయటం కాదు, ప్రార్థనలో నిలబడగలగాలి. ప్రార్థన చేయటం కాదు, మగ సిరి కలిగిన ప్రార్థన పోరాటములు చేయగలగాలి. ఒక విషయం యేసు ప్రభు కాళ్ళు పట్టుకుంటే కృప పొందే వరకు, వరము పొందే వరకు, కార్యము జరిగే వరకు మోకాళ్ళు దిగని, ప్రార్థన మానని, కన్నీటి ఆగని ఒక మగ సిరి కలిగిన ప్రార్థన పోరాటాలు చేయాలి. చేస్తేనే నిలబడతా. లేకపోతే ఎంత మంచి క్రైస్తవుడు అయినా, నీకు ఎన్ని క్రిస్టియన్ ప్రాక్టీసెస్ ఉన్నా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. ఇది వసంతకాలం. మనల్ని రాజులుగా చేశాడు ఆయన. ఈ యుద్ధం మానొద్దు. అవసరం వస్తే, కష్టం వస్తే అడగటం కాదు, ప్రతిరోజు కన్నీటి ప్రార్థనను మనం కలిగి ఉండాలి. సేవకులు మరి ముఖ్యంగా కలిగి ఉండాలి. ఎండిపోయినటువంటి ఊటలుగా మిగిలిపోతాం, నీరు లేని బావులుగా, కుండలుగా మిగిలిపోతాం. మన తలమును జలమయముగా మారాలి, మన కన్నులు కన్నీటి ఊటలుగా మారాలి. జనపూర్ణమైన హెష్బోను పట్టణ ముందు 2 తటాకములతో సమానముగా మన కన్నులు మారిపోవాలి. గువ్వ కన్నుల వల్ల నీరు ఒలుపుకుతున్నట్టు ఉండాలి. ఎవరైతే ఇట్టి కన్నీటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో వారు కృపలో నిలబడతారు. ఈ ఒక్క అనుభవం లేనందుకు పెద్ద పెద్దలు ఎందరో పడిపోయారు. నువ్వు నేను గొప్పేం కాదు, ఎక్కువేం కాదు. హృదయం కఠినమైనదిగా ఉండకూడదు, మెత్తగా మారాలి. తల జలమయంగా మారాలి, కన్నులు కన్నీటి బొట్లుగా మారాలి. వసంతకాలం అనే రాకడ కాలంలో రాజులమైన మనందరం కన్నీటి ప్రార్థనని, పోరాటం, పెరుగులాట మానక చేద్దాం. పడిపోకుండా కాపాడుకుందాం. ప్రభు సమీపంగా వచ్చుచున్నాడు. దేవుడు మనల్ని కాపాడును కాక. తలలో వచ్చి కన్ను మూసుకోండి. ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషమైనా ప్రభు నామానికి మనస్ఫూర్తిగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. హృదయం అంతటితో ప్రభుకు థ్యాంక్స్ చెప్పండి. ఈ మనోహరమైన మహాసభలను దేవుడు మనకు దీవెనకరంగా మార్చినందుకే ఈ ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. మనకు ఆరోగ్యమును, అనుకూలతను ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. ఆయా తలాంతుల వ్యక్తులను మన పట్టణానికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించండి. ప్రభు వాడుకున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించండి. స్థానిక సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఈ 3 రాత్రులు మనకు దేవుని వాక్కును మోసుకొచ్చిన దైవ సేవకులను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఈ రాత్రి మనతో మాట్లాడిన ఒక్కొక్క మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. వసంత కాలం అనే రెండవ రాకడ దినములలో మనల్ని ఆయత్తపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. పాపమునకు దాసులమై, శాపగ్రస్తులమై, బలహీనమైన మనల్ని అందులో విమోచించి మనల్ని రాజులుగా మార్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించండి. రాజులుగా మార్చబడ్డ మనము దేవుని కొరకు యుద్ధములు చేసేవారంగా ఉండాలి.
తిండి కొరకు, శరీరం కోసం, జీవనోపాధి కోసం కాదు. యెహోవా యుద్ధములు చేయాలి. దేవుని రాజ్యం కొరకు పోరాడాలి. నశించిపోయి ఆత్మల కోసం పోరాడాలి. ఈ రాత్రి ఒక మాట, దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. మనము యుద్ధం చేయాలట. పిల్లరా, ఇంత వయసు వచ్చింది, ఇప్పటికీ జీవన పోరాటమే. ఎప్పుడు ఎలా తినాలి, ఏం ధరించుకోవాలి, ఎట్లా బతకాలి, ఇదే పోరాటం. నువ్వెప్పుడు ఆత్మీయ యుద్ధాలు చేస్తావు. నువ్వు ఇంకెప్పుడు యెహోవా యుద్ధాలు చేస్తావు. నువ్వెప్పుడు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతావు. శరీరమును దాని ఆశలను జయించడానికి మోకాల మీద ప్రార్థనలు ఇంకెప్పుడు యుద్ధం చేస్తావు. హెబ్రీ పత్రిక 12:4 ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు రక్తము కారునంతగా పాపముతో పోరాటం లేదని. ఈ పోరాటం చేయవా? ఆశలు జయించవా? కోరికలను జయించవా? ఇంకెప్పటికీ రాజు అవుతావు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. డబ్బుంటే రాజు కాదు, బంగారం ఉంటే రాజు కాదు, ఖరీదైన బట్టలు వేసుకుంటే రాజు కాదు. యెహోవా యుద్ధములు చేయగలిగితే నీ రాజువే. పాపంతో పోరాడవా? శరీరాన్ని జయించవా? ఇంకెప్పటికీ ఒకవేళ ఈ రాత్రి దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడితే, నీకు ఒక విషయం అవగాహన అయితే, ఇంకా నా తిండి కొరకు, శరీరం కోసం కాదు, నేను పాపముతో పోరాడాలి, నేను దుష్టాత్మలతో పోరాడాలి, నశించు ఆత్మల కోసం పోరాడాలి, అబద్ధ బోధలతో పోరాడాలి, యెహోవా యుద్ధాలు జరిగించాలి. ఇదంతా కన్నీటి ప్రార్థన ద్వారానే సాధ్యం. అది ఎప్పుడు అవసరానికి ఏడ్చే ఏడుపు కాదు, నా దైనందిన ప్రార్థన జీవితంగా మారిపోవాలి. ఇలాంటి ఒక మంచి ఆశ నీకు కలిగిందా? అలా బ్రతకాలనే తీర్మానం నీకు కలిగిందా? అలాంటి ఆశ కానీ తీర్మానం కానీ నీకు ఏదైనా ఉంటే అలవాటుగా చేతులెత్తి వరొద్దు. నాకు నిజంగా అలాంటి తీర్మానం ఉంటే నీ కూడా చేయబోయేత. దైవజనుడు ఆ దేవుడు నాతో మాట్లాడాడు. The word is very clear to me tonight. దేవుని వాక్యం సూటిగా, తేటగా, నేరుగా నా దగ్గరికి వచ్చింది. అలవాటుగా మీటింగ్లో చేతులు ఎత్తేసి వెళ్ళొద్దండి. నువ్వు అర్థమైందా? ఆలోచించావా? నువ్వు కన్నీటి ప్రార్థనని యుద్ధం చేస్తే తప్ప, పోరాటం నీకుంటే తప్ప నువ్వు జయించలేవని సంగతి అర్థమవుతుందా? ఎంతటి భక్తిపరుడు, ఎంతటి ఆరాధికుడు దావీదే పడిపోయాడు. యుద్ధం మానేస్తే కుదరదు. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కోల్పోవద్దు. ఇక పర్వాలేదులే, నేను ఒక రేంజ్కి వచ్చేసిన ధీమా రాకూడదు. ఈ భూమిని విడిచిపెట్టే వరకు ఈ కన్నీటి ప్రార్థన మనలో ఉండాలి. చేతులెత్తిన వరకు స్వరం ఎత్తి ఏసీతో మాట్లాడిన, ప్రభువా ఈ అనుభవం నన్ను స్థిరపరచయ్యా. మాట్లాడదాం. చేతులు ఎత్తారుగా, కొంచెం స్వరం కూడా ఎత్తండి. ప్రభువా నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడేందుకు స్తోత్రం. నిజంగా ఆశపడుతున్నానయ్యా. ఇలాంటి యుద్ధం ఒకటి నేను చేయాలి. ప్రభువా ఆశపడండి. ఒక మాట ప్రార్థన చేయండి. హల్లెలూయా. చేతులెత్తిన బిడ్డలారా, ప్రభు కృప మీదకి వచ్చును గాక. ఆయన ఆత్మ మీ మీదకి దిగివచ్చును గాక. ఆయన అభిషేకం మిమ్మల్ని ఆవరించును గాక. ప్రతి దినము దేవుని సన్నిధిలో పెన్నుగులాడగలిగిన ఒక కృప మీ మీదకి వచ్చును గాక. విస్తారమైన ప్రార్థన ఆత్మ యేసు క్రీస్తు నామములో మీ మీదకి దిగవచ్చును గాక. విశ్వాసంతో స్వీకరించండి, విశ్వాసంతో పొందుకోండి. మానక దేవుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా.